ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా మన ద్వారపూడి గ్రామంలో భక్తులు నిర్వహణ చేసుకుంటూ కార్తీక మాసంలో ప్రత్యేకించి సోమవారం రోజున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ లాటరీ పద్ధతి ద్వారా బాబా సమక్షంలో విజయదశమి రోజున ఈ వచ్చేటువంటి భక్తులు కార్తీక మాసం మహాపర్వదనం ఈ శుభ కార్యక్రమం మాకు కావాలని చెప్పి చాలామంది విశేషంగా జనం ఉన్న కారణం చేత లాటరీ పద్ధతి ద్వారా వచ్చిన భక్తులందరి పేర్లు స్వామి సమక్షంలో వేసి ఈ వచ్చే 4 సోమవారాలు అయితే 4, 5 అయితే 5 5 4 భక్తులని ఎంపిక చేసి వారి గృహాల్లో ఈ కార్యక్రమం నిర్వహణ చేసుకుంటూ చక్కగా మరి ఆఖరి వారం సోమవారం త్రయోదశి తిథి చక్కగా సాయం సంధ్య వేళ మన శంకర్ ఇంట్లో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటూ ఒకప్పుడు ఇక్కడ కూడా మరి సాయి సత్సంగ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. గత 5 ఏళ్ళ నుంచి ఏదో ఒక ఉపద్రవం వచ్చి మరి అవన్నీ ఆగిపోయి జరుగుతున్నాయి. ఇంకా పూర్తిగా నాకు తెలియదు, నేను రావడం కూడా ఆగిపోయింది ఇక్కడికి. చాలా సంతోషం తల్లి. చేస్తున్నవారు చెప్పన్నారు చక్కగాను. నేను కూడా రావడం తగ్గింది, ఇక్కడ కార్యక్రమాలు తగ్గాయి. అంటే చేసుండొచ్చు మీరు చక్కగా దుర్గాష్టమి వంటి కార్యక్రమం వైభవోపేతంగా చేస్తూ ఉండేవారం చాలా ఘనంగానే అవి జరుగుతున్నాయి. అంతవరకు సంతోషం. చక్కగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మా నాగేశ్వరరావు గారు ఉంటే అన్నీ నడుస్తుంటే చక్కగాను. కాబట్టి జరుగుతున్నాయి, జరగాలని చెప్పి ఆశిస్తూ మన సత్సంగాల్లో శ్రీమద్ రామాయణానికి సంబంధించిన విషయాలను మనం పారాయణ చేసుకుంటున్నాం. చక్కగా ఇక్కడ అందరూ రామభక్తులు చక్కని రామాయణ నిర్మాణం చేసుకున్నారు. అటు స్వామి యొక్క వైభవాన్ని మనం కూడా కాసేపు సాయం సంధ్య వేళ పరమేశ్వరు ప్రీతికరమైన సోమవారం కార్తీక మాసంలో పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువు గురించి చెప్తుంటే ఆనందం ఎక్కువ, మహావిష్ణువు దగ్గర ఈశ్వరుడు గురించి చెప్తుంటే ఆనందం ఎక్కువ. మన శాస్త్రాలు అలా ఉన్నాయి. శివాలయంలో విష్ణు కథల్ని, విష్ణాలయంలో శివ కథల్ని చెప్పమన్నారు. కనుక చక్కగా అది కార్తీక మాసం ఈశ్వర సంబంధమైన మాసంగా మనం పరిగణ చేస్తున్నప్పటికీ ఇది హరిహర స్వరూపం, ఇద్దరికీ సమానంగా ఉండేటువంటి అనుగ్రహం ఉండేటువంటి కాలం. అటువంటి కాలంలో చక్కగా సాయం సంధ్య వేళ సోమవారం శ్రీమద్ రామాయణ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 8 నెలలుగా శ్రీమద్ రామాయణాన్ని మనం పారాయణ చేసుకుంటున్నాం. గత వారం శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకి కైక ద్వారా ఏర్పడినటువంటి ఆటంకాల గురించి మాట్లాడుకున్నాం. దూడసంత సాయి సత్సంగ వార్షికోత్సవంలో గత శనివారం రోజున ఆ కైకమ్మ ఎన్ని విధాలుగా దశరథ మహారాజుని బంధించి తన మాటల చేత చేతల చేత రామ పట్టాభిషేకానికి ఏ విధంగా విఘాతం కలిగించాలో అన్ని రకాలుగానూ ప్రయత్నం చేసింది ఆ తల్లి. దాని మర్మాలన్నీ మనం చెప్పుకున్నాం. అటు తర్వాత జరగబోయే సంఘటనల్ని వాల్మీకి అందిస్తూ చక్కగా అమాఖ్యా బలమాఖ్యాచ ముఖ్యాయ నిగమస్య చ రాఘవస్యాభిక్షాకార్థే ప్రియమాణాస్తు సంగతాః. వశిష్ఠ మహాముని కులగురువు గారు వేదవేదాంగ పారంగతిన బ్రాహ్మణోత్తములు తీసుకుని ఎక్కడైతే శ్రీరామ పట్టాభిషేకం జరగబోతోందో పట్టాభిషేక మండపంలోకి ఈ వేదాంగవేత్తలందరినీ తీసుకుని ఆయన సిద్ధంగా ఉన్నారు. మంత్రులు, సేనాపతులు, సంపన్నులైనటువంటి వర్తకులు వీరందరూ కూడా ప్రముఖులు అందరూ అయోధ్యానగరం చేరి ఉన్నారట. అయోధ్యానగర అంగళ్లలో అంటే రాజవీధుల్లో మణులు, మాణిక్యాలు, బంగారాలు రాసులుగా పోసి విశేషంగా విక్రయిస్తున్నారట. ఇది ఒక సంబరం జరిగితే రేపు అదో మనకు వస్తుంది సంక్రాంతి, అనపర్తి అమ్మవారు సంబరం. ఎన్ని దుకాణాలు వేస్తారు రోడ్డు నిండా.
ఎంతమంది జనం ఉంటారు కిక్కిరిసి. అయోధ్య అంతా కిక్కిరిసిపోయి ఎందుకంటే అయోధ్య అంటే ద్వారపూడా కాదుగా, ఎంత విశేషమైనటువంటి ప్రాంతం అది. అటువంటి అయోధ్య అంతా కూడా చుట్టుపక్కల సామంతరాజులు, అక్కడొచ్చే ప్రజలు, వేద విధులు, ఋషులు, ఆపాద జానపదులు, సామాన్య మానవులు, ఒకరా ఇద్దరా కొన్ని లక్షల మంది జనం వచ్చి ఉన్నారు. కనుక వారందరికీ కళ్ళు మిరిపిట్లు గొలిపేటువంటి ద్రవ్యాలు రోడ్లకి ఇరువైపులా బారులు తీర్చి రాసులుగా పోసి వర్తకులు అమ్ముతున్నారట. ఇదంతా దేనికోసం? శ్రీరామచంద్రమూర్తి వారి పట్టాభిషేక మహోత్సవానికి జరుగుతున్నటువంటి సమారంభములు ఇవన్నీ కూడా దాని నిమిత్తం కోసం వచ్చారు. రాముడి యందు ఉన్నటువంటి వారందరికీ ఉండేటువంటి విశేషమైన భక్తి, ప్రేమ, విశ్వాసాలు, తన యొక్క రూప లావణ్య గుణ గణాల చేత అందరి మనస్సును దోచుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు పట్టాభిషేక్ తెలుగుతున్నారంటే మాటల మరి. అటువంటి మహాత్ముడు అంత గొప్ప పదవిని అధిరోహణ చేస్తూ ఉంటే ఆ వైభవాన్ని చూడాలని, ఆ స్వామిని చూసి తరించాలని ఎన్ని లక్షల మంది జనం వచ్చున్నారటండి అయోధ్యకి. ఉదితే వినిలే సూర్యే పుష్యే చాభ్యగతే హని లగ్నే కర్కటే ప్రాప్తే జన్మరామస్య చ స్థితి అభిషేకాయ రామస్య ద్విజేంద్ర ఉపకల్పతాం. స్వామివారిది పునర్వసు నక్షత్రం. పుష్యమే నక్షత్రంలో రామపట్టాభిషేకం జరగాలని దశరథుడి యొక్క కోరిక. పునర్వసు నుంచి పుష్యం అంటే శ్రీరామచంద్రమూర్తి వారికి సంపత్తారు అవుతుంది. అంటే చక్కగా రాజ్యాన్ని పాలించేటువంటి వారు, తగిన విధంగా ధన ఆర్జన పనుల రూపంలో వసూలు చేయడం కోసం, రాజ్యం సమృద్ధిగా ఉండడం కోసం ఏ తారలైతే బాగుంటాయో ఆ తారను నిర్ణయం చేశారు. సంపత్తార. కర్కాటక లగ్నం స్వామివారి యొక్క జన్మలగ్నమే కనుక ఆ కర్కాటక లగ్నంలో పుష్యమి నక్షత్రంలో స్వామివారికి పట్టాభిషేకాన్ని నిర్ణయం చేసి దాని నిమిత్తం సమారంభాలు సాగుతూ ఉన్నాయి. కాంచన జలకుంభాచ్చ భద్రపేటం స్వలంకృతం రథచ్చ సంయగాస్తీర్ణో భాస్వదా వ్యాఘ్రచర్మణ గంగా యమునయోర్ పుణ్యా సంగమాధృతం జలం యచ్చాన్యా పరిత పుణ్యా హర్దా కుసరాప్సస్య. ఆ పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన సామాగ్రి ముందే వశిష్ఠుల వారు చెప్పారు. మనం 3 వారాల క్రితం చెప్పుకున్నాం ఏమేమి ఉండాలని. బంగారు జలపాత్రలు, చక్కగా అలంకరింపబడిన భద్రపీఠం, పులితోలుతో పరచబడినట్టు రథం మీద ఉండేటువంటి గొప్ప సింహాసనం సిద్ధం చేసిబడి, అయోధ్య నగరానికి తూర్పు వైపు ఉన్నటువంటి మన్నదులు గోదావరి, అభిషేకానికి స్వామివారి పట్టాభిషేకానికి ముందు ఆయన్ని ఆ నదీ జలాలతో అభిషేకం చేస్తారు శ్రీరామచంద్రమూర్తి వారిని. కాబట్టి అయోధ్యకు తూర్పు దిక్కుగా ఉన్నటువంటి ఈ గంగా యమునా సంగమ ప్రదేశం నుంచి నీళ్లు తీసుకొచ్చారు. తూర్పు నుండి గోదావరి, కృష్ణా, కావేరి నదీ జలాలు నైమిసారణ్యాది పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి పైకి పెళ్ళుపుగేంటి బ్రహ్మావర్త, రుద్రావర్తాది సరస్సుల నుంచి కూడా నీరు తీసుకొచ్చారట. అలాగే అయోధ్యకు ఉత్తరంగా ఉండేటువంటి ప్రాంతాల నుంచి అక్కడ అడ్డంగా ప్రవహించేటువంటి గండకి నదీ జలాలు, నలువైపులా ప్రసిద్ధ సముద్ర జలాలు, ఇవన్నీ కూడా స్వామి యొక్క పట్టాభిషేకానికి సిద్ధం చేస్తున్నారు. పుణ్య నదీ జలాలు, సముద్ర జలాలన్నీ కూడా బంగారు వెండి పాత్రలతో చక్కనైనటువంటి తెల్లటి పేలాలు, పవిత్ర జలాల నుంచి కలసలు, రావి, అలాగే ఏలకులు, మేడి ఆకులు, తామరాకులు, కలువపత్రాలు, ఇవన్నీ కప్పబడి ఉంచినటువంటి పెద్ద పెద్ద వేదికలు, అవి సుమనోహరంగా కనిపిస్తున్నాయి. అక్కడ తేనె, పెరుగు, నెయ్యి, అలాగే దర్భలు, పువ్వులు, పాలు అన్నీ సిద్ధంగా ఉంచేస్తారు. ఇవన్నీ పట్టాభిషేక మండపంలో స్వామి యొక్క పట్టాభిషేకానికి సిద్ధంగా ఉంచిన వస్తువులు. సదాసార సంపన్నుల వేద విధులు, వేదాంగ పారంగతులు, ఆచారం కలిగిన దేవదాసీలు, ఎక్కడ ఏ ప్రదేశంలో ఎవరిని ఉంచాలో పనిచేసేవాళ్ళైనా కానీ కాస్త శాస్త్రజ్ఞానం ఉండి అక్కడ ప్యాంటు చొక్కా బూట్లు వేసుకుని అడ్డమైన పనులు చేసేవాడిని అలాంటి చోట పెట్టకూడదు. కనుక ప్రస్ఫుటంగా చెప్పారు. సదాచార సంపన్నంతో కూడి ఉన్న దాసీల్ని పెట్టారట. వాడు కూడా కాస్త ఆచారం తెలిసి ఉండాలి. పనివాడే ఎక్కడెలా ప్రవర్తన చేయాలో తెలిసి ఉండాలి. పట్టాభిషేక మండపంలో ఇంత పవిత్రమైన జలాలు, దర్భలు ఇన్ని ఉంచిన ప్రదేశంలో అడ్డమైన డ్రెస్సులు, షూస్ వేసుకొచ్చి అక్కడ పనికి మాలిన పనులు చేయకూడదు. కాబట్టి ఆచారం కాస్త తెలిసినట్టు దాసీ జనాన్ని ఉంచారట అక్కడ.
చంద్రాంశ విక్రమాఖ్యాఖ్యం కాంచనం రత్నభూషితం సజ్ఞం తిష్టం తి రామస్య బాలవైద్యమనుత్తమం. రాముడి కొరకై శ్రేష్టమైన వింజామరాలు సిద్ధంగా ఉంచారు. అలాగే ఆ వింజామరల పిడులు బంగారంతో చేయబడి ఉన్నాయట, రత్నాలకు పొదగబడి ఉన్నాయి. అవన్నీ కూడా గుబురుగా ఉండి చంద్రగణ శోభలను పెంచుతున్నాయట. వింజామర చూస్తుంటారు ఆలయాల్లో, తెల్లటి కుచ్చు ఉంటూ కనిపిస్తూ ఉంటారు, మనకి దేవతలకు వీస్తూ ఉంటారు. చంద్రమండలం ఆకాశం అతపత్రం చ పాండవం సజ్ఞం ద్యుతికరం శ్రీమదభిషేకం స్కృతం. చక్కగా అలంకరమైన తెల్లటి వృషభాలు, ఎద్దులు అన్నమాట, మంచి బరిసిన దట్టంగా ఉండే ఎద్దులు. శ్వేతాశ్వాలు, తెల్లటి గుర్రాలు. రాజు అధిష్ఠించి బయలుదేరి వెళ్ళడానికి శుభలక్షణమైన భద్రగజం, ఒక పెద్ద ఏనుగు. అష్టౌచ కన్యామంగళ్య సర్వాభరణభూషితా వాదిత్రాణి చ సర్వాణి నందిచ్చ తదశేసరే. మంగళప్రదమైనటువంటి 8 మంది కన్యలు, సువాసినులు అన్నమాట. వారు చక్కటి వస్త్రాలు ధరించి మంగళప్రదమైన వస్తువులు, స్త్రీలకు ఏవేవి ఉండాలో కళ్ళకు కాటుగా, నుదుట పాపిట్లో బుట్టు, కాళ్ళకి మెట్లు, చేతికి గాజులు, పసుపు రాసుకుని వారంతా కూడా మంగళ ద్రవ్యాలు పట్టుకున్నారట. సకల వాయిద్యాలు సిద్ధంగా ఉన్నాయి. వందిమాగదులు, రాజుగారు వస్తుంటే వందిమాగదులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే రాజు వంశాన్ని పొగుడుతూ వారికి స్వాగతం పలికే వందిమాగదులు. వీరంతా పట్టాభిషేక మండపంలో శ్రీరామ పట్టాభిషేకం కోసం సిద్ధంగా ఉంచబడి ఉన్నారు. ఇక్ష్వాకుణాం యథారాజ్య సంత్రివేతాభిషాచం తథా జాతీయమాదాయ రాజపుత్రాభిషేకచం. ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకం, దానికి కావలసినటువంటి అర్హత కలిగినటువంటి సమస్త సమారంభాలు, సమస్త వేద విధులు, పండితులు వీరందరినీ సిద్ధం చేసి ఉంచారు. తే రాజవచనా తత్ర సమావేత మహీమితాం అపశ్యంతో భ్రువన్కో రాజ్ఞోన ప్రతివేదితం. సామంతరాజులు, చుట్టుపక్కల రాజ్యాల నుంచి కొన్ని వందల మంది సామంతరాజులు వచ్చారు. వారంతా మరి రాజుగారి పట్టాభిషేకం బహుమతులు ఇవ్వాలి కదా, కనుక వారు చాలా విలువైన కానుకలు, బహుమతులు తీసుకుని ఈ పట్టాభిషేకం ఎక్కడైతే జరుగుతుందో విశాల మండపాలు, అవన్నీ కూడా చిన్న చిన్నవేమీ కాదు, ఆ మండపాల దగ్గర వేచి ఉన్నారట. అమూల్యమైన రత్నాలు, వజ్రవైఢూర్యాలు వాళ్ళంతా తీసుకుని రాజుగారి ఆజ్ఞ, దశరథ మహారాజు గారి ఆజ్ఞ కావాలి, ఇంకా అది రాలేదు, వారి గురించి ఎదురు చూస్తున్నారట. గత వారం చెప్పుకున్నాం, శనివారం సుమంతుడు వెళ్ళాడు కైకయ్యాదేవి అంతఃపురంలోకి. దశరథ మహారాజు కనపడలేదు కానీ మాట వినపడింది, రాముడిని తీసుకురమ్మని చెప్పి. బయటకు వచ్చేట సుమంతుడు చూశాడు వీరందరినీ, ఆయనకి అమితానందం కలిగింది. ఇంకొకసారి మళ్ళీ లోపలికి వెళ్ళేట. నమస్యామచ్చ రాజానం ఉదిత్యచ్చ దివాకర యువరాజ్యాభిషేకచ్చ సజ్ఞో రామస్య ధీమిత. సుమంతుడు మనస్సు ఆనందంతో ఉబ్బిపోతోంది. ఆనందం పట్టలేనంత ఆనందం ఉంది. ఇంతమంది జనాన్ని చూస్తున్నాడేమో, పట్టాభిషేక మండపం ఎంత కిక్కిరిసిపోయి ఉంది, ఇంతమంది సామంతరాజులు, పురోహితులు, దేవదాసీలు, వీరందరినీ చూసి మళ్ళీ లోపలికి వెళ్ళేట. సూర్యోదయం అయిపోయిన మహారాజా, సూర్యుడి పైకి వస్తున్నాడు, మీరు త్వరగా దర్శనం ఇవ్వాలి ప్రజలకి. మహారాజు చెప్పకుండా ఏం చేస్తారు పాపం. శ్రీరాముని యొక్క పట్టాభిషేకానికి తగిన సన్నాహాలు పూర్తయిపోయాయి. నిన్న మీరు చెప్పినట్లుగా ఏమేమి కావాలని గురువులకు ఆజ్ఞలు వేశారు. అంతకు రెట్టింపు సమారంభాలు చేకూర్చబడి ఉన్నాయి. సార్వభౌములు సామంతరాజులతో ఆ మండపమంతా కిక్కిరిసి ఉంది. మహారాజా, రామం రాజ్ఞోనుయోగేన త్వర్యా ప్రస్థోస్పృహాం పూజ్య రాజ్ఞో భవంతస్తు రామస్యచే విశేషత. మీ ఆదేశానుసారం కోసం ఎదురు చూస్తున్నారు జనమంతా. మీరు ఎప్పుడు మీ అబ్బాయిని రాముడిని పిలుస్తారో, ఎప్పుడు ఈ అనౌన్స్మెంట్ వస్తుందా, రాజు పట్టాభిషేకం ఎప్పుడు చేస్తారు రాముల వారిని అని చెప్పి ఇంతమంది జనం ఎదురు చూస్తున్నారు. ఆయం పృచ్ఛామి వచనాత్ శౌకమాశ్రితామహం రాజ్ఞ సంప్రద బుద్ధస్య యచ్చామ గణకారణం. మహారాజా, మీరు క్షేమమే కదా, మీరు కుశలంగా ఉన్నారా? సామంతరాజు వృత్తాంతాలను సాంగోపాంగంగా చెప్పేట. అంతఃపురంలోకి వెళ్ళి బయట నుంచే, రాజుగారు ఇంకా కనపడలేదు ఆయనకి. ఒక పెద్ద తెర ఒకటి వేసేసి ఉంది రాజుగారు ఉన్నటువంటి తలపానికి, సుమంత్రుడు నుంచినటువంటి ఈ గదికి వాటి మధ్య. అక్కడ నుంచి వంశాన్ని కీర్తిస్తున్నట్ట. తుష్టావాసదా వంశం ప్రవిశంస విశాంపతే
సైనీం నరేంద్రస్య తదాపాద్య వ్యతిష్టతి. మహారాజా, మీ వంశం సామాన్యమైందా? సూర్యుని నుంచి ఆవిర్భావం చెందిన వంశం. ఎందరెందరో రాజులు ఈ రాజ్యాన్ని అధికారులయ్యారు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశారు. మహారాజా, మీ వంతు వచ్చింది. మీరు కూడా చాలా చక్కగా ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేశారు. మీ తదనంతరం మీ అబ్బాయికి రాజ్యాన్ని ఇస్తున్నారు. ఈ పరంపర కొనసాగాలి. రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలి. అలా జరగాలంటే రాముడు యొక్క గుణగుణాలు ఇంతలాగా ఇంతమంది జనాన్ని హృదయాలను దోచుకున్నటువంటి రాముడు రాజు కావాలి. కాబట్టి ఓ కాకుస్థ వంశస్థుడా, సూర్యచంద్రుడు, పరమేశ్వరుడు, కుబేరు, వరుణ, అగ్ని, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు వీరంతా కూడా మీ రాజ్యానికి ఎప్పుడు విజయాన్ని కాంక్షిస్తూ ఉంటారు, మంగళాన్ని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి గతా భగవతి రాత్రి కృతమిదం తవ బుద్ధప్యస్సనుసర్దాలం కురుం కార్యమానంతరం. ఓ మహారాజా, రాత్రి వెళ్ళిపోయిందయ్యా, ఇంకా ఏమిటి? మీరు ఇంకా బయటికి రాలేదు. ఎప్పుడో బ్రహ్మీముహూర్త కాలంలో లేచి బయటకు వచ్చేసేవాడు మహానుభావుడు. సంధ్యానుష్ఠానం అగ్నిహోత్రాలు చేసుకుని, క్షత్రియుడిగా తాను ఏమేమి జరపాలి అవన్నీ చేసుకుని, ఈ వశిష్ఠాది పురోహితులు, ఈ సామంతర, ఈ మంత్రులు రాకుండానే రాజ్యసభకు వచ్చేసేవాడు మహానుభావుడు. చక్కగా ఆయన చూస్తే పరమానంద భరితులైపోయారు దశరథ మహారాజు. అటువంటి మహారాజు ఈవేళ ఎందుకో చాలా ఆలస్యం అయిపోయింది లేవడానికి. పాపం ఏ కారణం చేతో. స్తవంతం తం తదాసోతం సుమంత్రం మంత్రకోవిదం ప్రతిబుద్ధ్యసతో రాజా ఇదం వచనమబ్రవీత్. ఆ వంశానంతా కీర్తించి ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ లోపల నుంచి ఒక వాక్కు వినపడింది. రామమానాయ సూతేతి యదశ్చ వివిధోహితయా. సుమంత్ర, రాముణ్ణి తీసుకుని రమ్మని చెప్పాను కదయా, ఇంకా వెళ్ళలేదా నువ్వు ఇక్కడి నుంచి అని కాస్త గద్గద కంఠంతో, అంటే వణుకుతున్నటువంటి మాట ఒకటి వినబడింది. నచైవం సంప్రమాప్తోహం అనయే హాసు రాఘవం ఇతి రాజా దశరథ సోతం తత్ర శాశ్వతాత్. నేను నిద్రపోవడం లేదయ్యా, పడుకున్నా అనుకుంటున్నావేమో, నిద్రపోవడం లేదు. త్వరగా వెళ్ళు, రాముని తక్షణం వెంటనే చూడాలనుకుంటున్నాను, తీసుకురమ్మని చెప్పారు. సరాజవచనం శ్రుత్వా శిరసా ప్రతిపూజ్యతం నిర్ధాగం నృపవాసాత్ మన్యమాస ప్రియం మహత్. ఎప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి రాజాజ్ఞ అయ్యిందో రామచంద్రమూర్తి వారిని తీసుకురమ్మని చెప్పింది, సుమంతుడు బయలుదేరేట. మళ్ళీ అక్కడి నుంచి త్వరగా రెండోసారి రాజుగారు ఒకసారి చెప్తేనే తొందరగా పనిచేయాలి. ఆల్రెడీ మొన్న శనివారం ఒకసారి చెప్పాడే. బయట జనాన్ని చూసి ఆనందం తట్టుకోలేక రాజుగారు ఒకసారి లేచి కనపడితే బాగుంది, మళ్ళీ లోపల వచ్చి మళ్ళీ చెప్తున్నాడు ఇవన్నీ. రాజుగారు ఇంకొకసారి మళ్ళీ చెప్పారు, రాముడిని వెంటనే తీసుకురమ్మని చెప్పని. ఇక తక్షణం గబగబా బయటికి వచ్చేసేట. ప్రసన్నో రాజమార్గం చ పతాకా ధ్వజశోభితం హృష్టం ప్రమదసూతో జగామ విలోకయాన్. ఆయన బయటికి వస్తూ రథాన్ని అధిరోహణ చేసి, సుమంత్రుడు రథం వెళ్ళడం చాలా కష్టమైన జనసందోహంలోంచి అధిరోహించి చూస్తున్నాడు చుట్టుపక్కల. మనం 2 వారాల క్రితం చెప్పుకున్నాం, మొత్తం రాజ్యం అంతా కూడా అన్ని వృక్షాలకి, అన్ని మేడలకి, మిద్దెలకి, ఇళ్ళకి, గుడి గోపురాలకి ధ్వజపతాకాలు ఎగరవేయబడి ఉన్నాయి. అవన్నీ చూసుకుంటున్నట్ట. ఆహా, ఎంత కోలాహలంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. రామపట్టాభిషేకం అంటే మాటలా? సా సోతస్త్రస్రాస్రవ రామాధికరణ కథ అభిషేకచ సంయుక్త సర్వలోకశ్చ హృష్టితం. ఆహా, రాముడు పట్టాభిషేకం అంటే ఇది కదా, ఇది కదా మనం చూడాలనుకున్నాం. రాముడిని ఈ విధంగా కదా చూడాలనుకున్నాం. కనుక ఆ రాముడు యందు అంత విశేషమైనటువంటి ప్రేమాభిమానాలు, వాత్సల్యాలు కలిగిన ప్రజలు తమంత తాముగా ఎవరో చెబితే చేయడం కాదండి. ప్రతి ఇంటికి వచ్చి, అమ్మ రేపు పొద్దున మీ ఇంటి మీద జెండా ఎగరేయండి, మీ గడపలకు పసుపు రాయండి. ఈరోజు మన దౌర్భాగ్య రోజుల్లో మనం ఉన్నాం, ఎవడో చెప్పాలా మనకి? అవి చెబితే చేస్తామండి. మన ధర్మం ఇది, మన పని, మన కర్మ. రాముడు మనవాడు. ఆయన పట్టాభిషేకం జరుగుతున్నాయంటే ఎవడో చెబితే ఇవన్నీ చేసేటువంటి జనం కాదు. వారంతా కూడా తమంత తాముగా తమ గృహాలను అలంకరణ చేసుకున్నారు, ధ్వజపతాకాలు కట్టెట్టబెట్టారు. అవన్నీ చూసుకుని తాగుతున్నట్ట. భవనాలు, గొప్ప గొప్ప ద్వారాలు, అసంఖ్యాకమైనటువంటి వేదికలు అవన్నీ శోభిల్లిపోతున్నాయి. బంగారు విగ్రహాలు, ముఖ్యమైన శిఖరాలు తలరారుతుంది.
బహిద్వారాల యందు మణులు పగడాలతో తగిన తోరణాలు కట్టట్టే పెట్టారు. శరత్కాల మేఘాల వలె స్వచ్ఛమైనగా ప్రకాశిస్తూ ఉన్నాయి అన్ని గృహాలు కూడా. మేరు పర్వత గృహ వలె ఒప్పుతున్నటువంటి ప్రసిద్ధమైనటువంటి మేలైన మణిమాలలతో అలంకరించినటువంటి ముత్యాల తోరణాలు, మరులతో వ్యాప్తమైన చందన అగర ధూపాలు, గుబాళింపులు, రాజప్రాసాదాలు, పెద్ద పెద్ద వీధులు, చిన్న చిన్న సందులు. మలయ పర్వతాన్ని సమీపిస్తున్నామా, మలయ పర్వతం దగ్గరికి వెళుతూ ఉంటే చాలా దూరం నుంచి మంచి సువాసనలు వస్తూ ఉంటాయట. అంటే ఆ పర్వతం మీద అన్ని సుగంధ పరిమళమైనటువంటి వృక్షాలు ఉంటాయట, సుగంధాలు దజిలే పుష్పాలు ఉంటాయట. అలా ఎక్కడ చూసినా ముకుపుట రంధ్రాలన్నీ కూడా సువాసనలతో నిండిపోతున్నాయి. ముక్తామణిభిరాకీర్ణం చందనాగరుధభూషితం గంధాన్ మనోజ్ఞాన్ విసురు దాదార్థం శిఖరం యథా. అలాంటి ఇళ్ళు, వీధులు, రాజభవనాలు చూసుకుంటూ సాగుతున్నాడు ఆయన. మనం గత వారం ముందు వారం చెప్పుకున్నాం, అయోధ్యానగరంలో దశరథ మహారాజు అంతఃపురం ఒక చోట అయితే రాముడు అంతఃపురం ఒక చోట ఉంటుంది. రథాలు వేసుకు వెళ్ళాలి కనుక ఆయన అలా సాగి సాగి శ్రీరామచంద్రమూర్తి వారు ఉండే అంతఃపురాన్ని దగ్గరే వెళుతున్నారట. మన చక్షుశ్చభూతానాం అదా తిగ్మతేజస చంద్ర భాస్కరాకాశం కుబేర భవన శోభితం. సాగి సాగి ఈ జనాన్నందరిని నెమ్మదిగా గంటుకుంటూ ఆ జనసందోహంలోంచి బయటపడి శ్రీరామచంద్రమూర్తి వారు ఉండేటువంటి ఆ ఆస్థానానికి వచ్చేట. అది ఎలా ఉంది? బెగ్గురు పక్షుల కలకల రావాలు, నెమళ్ళ యొక్క క్రీంకారాలు అతి వైభవంగా ఇనుడింపజేస్తూ ఉన్నాయి. బంగారు, వెండి, మున్నగు ధాతువులతో చక్కగా శ్రద్ధతో నిర్మించబడినటువంటి కృత్రిమైనటువంటి తోరణాలతో నిండి ఉంది. గోడల మీద, స్తంభాల మీద అందమైన నగిషీలు చెక్కబడి ఉన్నాయి. ఆ భవనంతో కూడా తన ఉత్కృష్టమైన శోభలతో సమస్త ప్రాణుల మనస్సును ఆకర్షిస్తూ ఉందిట శ్రీరామచంద్రమూర్తి వారు నివసిస్తున్న అంతఃపురం. అటువంటి అంతఃపురానికి ఒక్కొక్క ద్వారం దాటుకుంటూ వెళ్తున్నాడు. చివరి 3 ద్వారాల దగ్గరికి వచ్చాడు. ఉపస్థేతే సంకీర్ణం జైనరంజకారభి ఉపాదయా సమక్రాంతే తదా జనపదైస్సహి. దశరథ మహారాజు గారు ఉండే అంతఃపురం దగ్గర, పట్టాభిషేక మండపం దగ్గర ఎంత జనమైతే ఉన్నారో, ఎంతమంది ఋషులు ఉన్నారో, వేద విధులు ఉన్నారో, రాముడు అంతఃపురం దగ్గర కూడా అలాంటి జనమే, అలాంటి జనసందోహమే కనిపిస్తుంది. గుంపులుగా చేరి చేతులు కైమోడ్చి కానుకలు పట్టుకుని నిలబడి ఉన్నటువంటి జనాన్ని చూస్తున్నట్టు అక్కడ సుమంతుడు. రామాభిషేక యుక్తైచ్చై ఉన్ముఖై సమలంకృతం మహామేఘ సమప్రక్యం ఉదగ్రం శుభవీషితం. పట్టాభిషేకం రాముడు, ఆయన బయటికి రాగానే ఒకసారి చూసేయాలి ఆయన్ని. పట్టాభిషేకం మళ్ళీ ఎలా చూస్తాం? రాముడు అంతఃపురం నుంచి బయటికి రాగానే ముందు మహాప్రభువం దండేసేయాలి, మన సాలువ కప్పేయాలి, మొన్న ఇచ్చిన గిఫ్ట్ ముందు ఇచ్చి ఆయన చేతులు పెట్టేయాలి. ఇది వాళ్ళ కోరిక. పట్టాభిషేకానికి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళాలి. ఆయన రథం వేసుకుని పట్టాభిషేక మండపంలో కూర్చోవాలి. అక్కడ పట్టాభిషేకం జరగాలి. చాలా సమయం పడుతుంది. అది కాదు, ముందు రాముడిని మేము చూడాలి. రాముడు బయటికి రాగానే మేము తెచ్చిన గిఫ్ట్ ముందు ఇచ్చేయాలి, ఆయనకి సంతోషపెట్టేయాలి ఆయన్ని అని ఆ ఉత్సాహంతో ఉన్నారటండి. అక్కడ కూడా సామంతరాజులు ఉన్నారు, జానపదులు ఉన్నారు. ఎవరికి తోచినటువంటి కానుకలు వారు తెచ్చుకుని రామదర్శనం కోసం నిరీక్షిస్తూ ఉన్నట్ట రామమందిరం బయట. సుమంతుడు రథం చక్కని గుర్రాలు పోంచబడి ఆ రథం పైకి మనోజ్ఞంగా ఉండి చాలా వేగంగా శ్రీరామచంద్రమూర్తి భవన సముదాయానికి చేరుకుంది. మహదేశ్వర సంపదతో దేవేంద్రుడి భవనంలో వెలసలిపోతున్న భవనాన్ని చూస్తూ ముందుకు సాగుతున్నాడు సుమంత్రుడు. ఆ ప్రాసాద కక్షల్లో అడుగుపెట్టాడు. ముందు చెప్పుకున్నట్టు 3 కక్షలు దాటి ముందుకు వెళుతున్నాడు. ఆ 3 కక్షల్లో కూడా సువాసినీలు ఉన్నారు. అక్కడ కూడా వందిమాగదులు స్తుతిపాఠాలు చేస్తున్నారు. అవన్నీ చూసుకుంటూ సుమంత్రుడు బయలుదేరి చక్కగా రాముడు ఉండేటువంటి ఆ కక్షలు దాటి మహేంద్రతుల్యమైనటువంటి దేవేంద్ర సభలో దేవేంద్రుడు ఏ విధంగా అయితే దేవతల సమక్షంలో ఉంటాడో ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఉండేటువంటి అంతఃపురాన్ని దగ్గరగా వెళ్తున్నారట. అసంఖ్యాకులైన గ్రామీణులు కానుకలు తీసుకుని వారి వాహనాలను చాలా దూరంగా వదిలి ఆ స్వామి యొక్క అంతఃపురానికి ద్వారం దగ్గర చేరి ఉన్నారట. చాలా కోలాహలంగా మనోజ్ఞంగా ఆ అంతఃపురం బయట లోపల కూడా అలరాతో
తతోమయ మహాభారం ప్రబన్నం మత్స్యకుశప్రవహం రామో ప్రవాహ్యం రుచిరం దదర్శ శత్రురాజయం నాగమద్రకాయం. శత్రుజయం అనేటువంటి పేరు గల భద్రగజం, ఒక పెద్ద ఏనుగు కూడా ఉంది ఇక్కడ. అది గొప్ప మేఘంలా కనిపిస్తోంది. మహాపర్వతాన్ని పోలి బలిష్టంగా ఉంది ఆ భద్రగజం. రథాశ్వ బలాలతో కూడి చాలా చక్కగా అలంకరింపబడి రాజుకు చాలా ప్రీతి కలిగించేటువంటి విధంగా ఆ భవన సముదాయం, అక్కడ ఉండేటువంటి ప్రజలు, భేదవిధులు అందరూ ఉన్నారట. అవన్నీ చూసుకుంటూ ముందుకు సాగాడు సుమంత్రుడు. సదంతఃపురాద్వారం సమంత్యేచం జనాకులం ప్రవిక్తాం తదకక్షాం అసాద పురాణామితం. రాజవంశంలో పుట్టుపూర్వోత్తరాలు బాగా ఎరిగినటువంటి సుమంత్రుడు అంటే ఎలా ప్రవర్తన చేయాలి ప్రభువుల దగ్గర అవన్నీ బాగా తెలిసినవాడు. ఆ జనకోలాహలంతో నిన్న అంతఃపుర ద్వారాన్ని అధిగమించి, సుమంత్రుడికే ఉందండి ఒక గొప్ప వరం ఏమిటి అంటే, దశరథ దగ్గరికి కానీ రాముడి దగ్గరికి కానీ ఆయన పర్మిషన్ అక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. ఆయన ఏకాంత మంత్రంలో కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు. అది ఆయనకున్నట్టు ఒకే ఒక్కడికి ఉంది అర్హత. ఎప్పుడో దశరథ ఇచ్చేసాడు ఆయనకి. కాబట్టి ఇవన్నీ అధిగమించి మళ్ళీ సుమంత్రుడు వచ్చాడు, రాముడికి చెప్పండి అని చెప్పిన తర్వాత రాముడు మళ్ళీ రమ్మని చెప్పండి అన్న తర్వాత వెళ్ళేటువంటి స్థితి కాదు సుమంత్రుడు. అంటే అంత ఆంతరంగిక మంత్రి, సచివుడు, శకుడు ఆయనకి. కాబట్టి దశరథుడి మీద ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నాయో సుమంత్రుడికి రాముడి మీద అంతకు మించే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా బయలుదేరి రాముడు అంతఃపురం దగ్గరికి వెళుతున్నట్ట. అంతఃపురం బయటే కనపడ్డాడు లక్ష్మణుడు. ఆయన చాలా ఆనందంతో ఉన్నాడు. అన్నగారి పట్టాభిషేకం. అన్నగారు గబగా బయటికి వెళుతుంటే వెనకాల అనుసరించాలి ఆయన్ని అనేటువంటి ఆయన కూడా చాలా సిద్ధంగా ఉన్నాడు. అక్కడ చూస్తున్నాడు. తత్ర కాషాయనో వృద్ధాన్ వైత్రపాణిని స్వలంకృతాన్ దదర్శ విష్టితాన్ ద్వారి రక్షాన్ సమాహితాన్. అక్కడ కాషాయ వస్త్రాలు ధరించి చిత్ర విచిత్రాల నుండి కచుకాలు అంటే జెండాలు పట్టుకుని వృద్ధులున్నారు, బాలురున్నారు, యువకులున్నారు, యువతులు ఉన్నారు. యువతల సంరక్షణ విషయంలో అంతఃపుర స్త్రీలను సంరక్షణ చేయడం కోసం బలిష్టమైనటువంటి కాపలాదారులు ఉన్నారు. అటువంటి వారందరి సమక్షంలో పరివేష్టింపబడి ఒకే ఆసనం మీద కూర్చుని ఉన్నటువంటి సీతారాములను చూసేట సుమంతుడు. తే సమీక్షా సమాయాంతం రామప్రియ చికీర్షవ సహస్రోత్వితాతీత సర్వే స్వానేభ్య సంప్రభ. తానువాచ వినీతాత్మ సోతపత్ర ప్రదక్షిణ క్షిప్రమాఖ్యాత రామాయ సుమంత్రో ద్వారతిష్టతి. రామకార్యాల్లో చాలా నిగ్గు తేలినవాడు సుమంతుడు. అటువంటి సుమంతుడు రాముడు గురించి వచ్చి ఒకే పీఠం మీద కూర్చున్నటువంటి సీతారాములను చూశారు. వరాహరుధురివేణ శుచీనాచ సుగంధిన అనులిప్తం పరేర్ధ్యవా చందేన పరం తప. సీతాదేవి యొక్క కరస్పర్శ అంటే చెయ్యి పట్టుకుని ఉన్నాడు రామచంద్రమూర్తి వారు. ఆవిడ చెయ్యి పట్టుకుని సీతాదేవి చేతులు రాముడు చేయి వేసుకుని పక్కపక్కనే కూర్చుని ఉన్నారు వారిద్దరు. చక్కటి దివ్యమైన వస్త్రాలు, చక్కని అలంకారాలు. చైత్ర పూర్ణిమ నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు ఇద్దరు కూడా. చిత్తా నక్షత్రంతో చైత్రంలో కూడిన పౌర్ణమి చంద్రుని విడవనటువంటి నక్షత్రం వలె ఉంది అమ్మవారు. మనకు చంద్రుడి దగ్గర రోహిణి నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది. రోహిణి అంటే ప్రేమ కూడా చంద్రుడికి. అది ఎప్పుడు చంద్రుడి పక్కనే కనిపిస్తుంది ఒక నక్షత్రం మనకి. అలా ఉన్నారట సీతారాములు. నిరుపమానంగా ప్రకాశిస్తూ సూర్యుడి వల్లే కాంతులు వెదజల్లుతూ ఉన్న శ్రీరామచంద్రమూర్తి వారిని చూశారు. పక్కనే చల్లటి చూపులతో చిరునవ్వుతో ఉన్నటువంటి సీతమ్మ వారిని చూశారు. అక్కడికి వెళ్ళి కౌసల్యా సుప్రజారామ పీతాత్వం దృష్టిమిచ్చతి మహిష్యాస కేకేయ గమ్యతాం తత్రమాచరం. ఓ కౌసల్యాదేవి యొక్క ముద్దు బిడ్డడమైన శ్రీరామ, మీ తండ్రి దశరథుడు రాణి అయినటువంటి కైకేయాదేవి యొక్క మందిరంలో ఉన్నారు. వారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా త్వరగా నాతో రండి అని మాట్లాడాడు. ఏవ ముక్తస్సు సంహృష్టో నరసింహో మహాద్యుతి తతస్సమ్మానమాయానం శీతం యదమవాహచ. దివ్య తేజస్సుతో విరాజు శ్రీరామచంద్రమూర్తి వారు సుమంత్రుని యొక్క వచనాలు విని చాలా ఆనందపడ్డాడు.
ఎందుకని రాముడు ఏమనుకుంటున్నాడు, పట్టాభిషేకం కోసం రమ్మంటున్నారు నాన్నగారు. ఆయనకి తెలిసింది అంతవరకే. అంటే మన దృష్టిలో ఆయనకు అన్నీ తెలుసు. చాలా ఆనందంతో సీతాదేవంకు చూశారట. దేవీ దేవచ్చ దేవీ చ సమాగమ్య మందతరే మంత్రయేతే ద్రవం కించత్ అభిషేకం చ సంహితం. అయ్యా మిమ్మల్ని ఒక్కరినే రమ్మన్నారు. అంటే సీతమ్మ వారు రావక్కర్లేదా? ప్రస్తుతం పని లేదు అక్కడ. దశరథుడి మనస్సులో ఉన్నది వేరు, ఆయన చెప్పాలనుకున్న విషయాలు వేరు. పట్టాభిషేకానికి అయితే సీతమ్మ వారు కూడా వెళ్ళాలిగా, పాపం ఆవిడ కూడాను. కాబట్టి సీతాదేవిని వంక చూసి శ్రీరామచంద్రమూర్తి వారు అంటున్నారట, ఓ దేవి, మా తండ్రి గారు ఆయనకు చాలా ప్రీతికరమైనటువంటి కైకేయి యొక్క మందిరంలో ఉన్నారట. కాబట్టి నా పట్టాభిషేక విషయమై ఆయన మనస్సులో ఎప్పుడు అదే ఉంటుంది, నీకు వేరే ఏం ఉండదు. మా నాన్నగారు ఏం చేస్తున్నారయ్యా అంటే కైకమ్మతో నా పట్టాభిషేకం చేతో మాట్లాడుతున్నారు. ఆయన పాపం అక్కడ ఏవో సమాలోచనలు చేస్తున్నారు. కాబట్టి కైకమ్మ అంతఃపురంలో ఉన్నారట మా తండ్రి గారు. నన్ను చూడాలనుకుంటున్నారట. ఒకసారి వెళ్ళొస్తానని చెప్పారట. బయటికి వెళ్తున్నట్టు భర్త అలా చెప్పాలి భార్యకి. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఈ మాట అనడానికి భర్తకు అధికారం లేదు. ఒకసారి మా తండ్రి గారిని కలుసుకుని వస్తాను, ఇది నిశ్చయం. ఓ విశాలాక్షి, సర్వసమర్థురాలైనటువంటి తల్లి మా కైకేయ. కైకమ్మ గురించి రాముడు మనస్సులో ఉన్న మాటలంటివి. సర్వసమర్థురాలు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు శ్రీరామచంద్రుడు కైకమ్మ వారిని. అంటే ఎంత సమర్థురాలయ్యా అంటే దశరథుడికి కూడా చెప్పకుండా తాను ఏదైనా చేయగల స్వతంత్రురాలు కైక. దశరథుడికి కైకమ్మ ఎందున్న అనురాగం అలాంటిది. గత వారం చెప్పుకున్నాం మనం ఎందుకు కొంచెం అనురాగం ఉందో ఆమె మీదని చెప్పి. కనుక ఆయన అంటున్నారు, సర్వసమర్థురాలైనటువంటి మా తల్లి కైకమ్మ మామూలు సామాన్య స్త్రీ ఏం కాదా ఆవిడ. ఏదో అనుకుంటున్నావేమో సీత. అటువంటి ఆవిడతో మా నాన్నగారు ఉన్నారంటే, ఆవిడ అంతఃపురంలో ఉన్నారంటే నా పట్టాభిషేకం గురించి ఇంకా ఎంత విస్తృతంగా చేద్దామని ఏ ఆలోచనలు చేస్తున్నారో ఆయన. కాబట్టి మా తండ్రిని ప్రోత్సహిస్తోందేమో ఆవిడ. ఏమిటి ఇంతేనా ఏర్పాట్లు? ఆర్కెస్ట్రా ఒకటే పెడతారా, 10 ఆర్కెస్ట్రాలు పెట్టరా అని ఏమైనా చెబుతోందేమో మా తల్లి. ఈ వీధి వరకైనా పందిళ్ళు ఇంక వేరా, మిగిలిన వీధుల్లో పందిళ్ళు వేరా అని చెప్పి అడుగుతోందేమో. ఇంకా ఏం చేయించబోతోందో నా పట్టాభిషేకంగా మా తల్లి అని లోక కళ్యాణ కొరకై ఆ ప్రయోజనం కోసం నేను తప్పకుండా వెళ్ళి మా తండ్రి గారు రాజుగారి దర్శనం చేసుకొస్తాను అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి వారు సుమంత్రుడితో కలిసి బయలుదేరి వెళ్ళారట రథం మీద. ఎప్పుడైతే సుమంత్రుడు రథం ఎక్కి శ్రీరామచంద్రమూర్తి వారు బయటకు వస్తున్నారో, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారా బయట జనమందరూ కూడా. యద్రీశేర పరిషత్ర తాదృశో దౌత ఆగతా ధ్రువమధ్యేన మాం రాజా యవరాజ్యేన అభిక్షిషతే. శ్రీరామచంద్రమూర్తి వారి రాక కోసం బయట ఎంతోమంది జనం వేచి చూస్తున్నారు. ఎప్పుడైతే సుమంత్రుడు రథానద్రోహణ చేసి శ్రీరామచంద్రమూర్తి బయటకు వచ్చారో వారందరూ ఆనందానికి అవధులు లేదట. సదస్సులు వెంటనే స్వస్తి వచనాలు పలికారు. మీకు శుభం కలుగ్గాక, మీరు మంగళంగా ఉందురుగాక అని. నేడే రాజు యొక్క యువరాజ పట్టాభిషేకం. భలే, ఇది చాలా అద్భుతమైన ఘట్టం. హంత శీఘ్రమితో గత్వా దక్షామిచే మహీపతిం సహత్వం పరివారేణి సుఖమాస్వ రమస్వచ. ఇప్పుడే వెళ్ళి రాముడు వారు చెబుతున్నారట, అయ్యా మీరు శాంతించండి, కోలాహలంతో ఉన్నారు, చాలా ఆనందం సంతోషం, మా నాన్నగారు రమ్మన్నారట. ఇప్పుడే దండలు వేసి సాల్వాలు కప్పేక లేట్ అయిపోతుంది. ఇక్కడ తండ్రి ఆజ్ఞ, తండ్రి గారి మాట, అది ముందు తెలుసుకోవాలి నేను. కాబట్టి మీరు కాస్త సావధాన చిత్తులే ఉండండి. నాన్నగారు రమ్మన్నారట, నేను వెళ్ళి ఆయన కాస్త పలకరించి వస్తాను. సీతాదేవికి చెప్పారు, బయటకు వచ్చి ఈ జనపదానికి అందరికీ చెప్పారు, రాజ్యం విజాతేరుష్టం రాజసూయాభిషేచితం కర్తుమర్హతి రాజా వాసవస్యేన లోకకృతు. బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలో సూచనలతో ఇతర సేనలతో ఆ రాజ్యం సుసంపన్నంగా వర్ధిల్లుతున్న రాజ్యంలో ఆ జనసందోహం మధ్య వారి ఆశీస్సులు మంగళాశాసనాన్ని అందుకుంటూ శ్రీరామచంద్రమూర్తి వారు సుమంత్ర రథాన్ని అధిరోహణ చేసి బయలుదేరి ముందుకు సాగుతున్నారట. ఇప్పుడు ఆయన చూసుకుంటున్నారు ఆ కోలాహలనంతా. ఇతపూర్వం వచ్చేటప్పుడు సుమంత్రుడు రాజ్యంలో చేసిన ఏర్పాట్లు ఏ విధంగా అయితే అని చూసి అబ్బురపడ్డాడో అవన్నీ కూడా రామచంద్రమూర్తి వారు చూసి ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ చూసినా బాలురు, బాలికలు, వృద్ధులు, యువకులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి నోటి వెంట రామ గుణగానం వినబడుతోంది.
అవన్నీ వింటున్నారు శ్రీరామచంద్రమూర్తి వారు. వింటూ ముందుకు సాగుతున్నారు. అన్ని పొగడ్తలు వింటున్నా ఆయన మనస్సు ఎక్కడ విశేషమైన ఆనందానికి కానీ దుఃఖానికి కానీ లోను కాలేదు. స్థితప్రజ్ఞత, ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారు. కాబట్టి అవన్నీ వింటూ ముందుకు సాగుతున్నారు. రాజవీధులు దాటారు. దశరథ మహారాజుకు రాజప్రస్థానికి వస్తున్నారు. సరామో రథమాస్తాయ సంహృష్ట సముజ్ఞత పతాకా దతి సంపన్నం మహార్హ దదూషితం అపశ్చన్నగరం శ్రీమాన్ నానాజన సమూకరం. వివిధ రకాలైన సామంతరాజులతోటి, పతాకాలతోటి, వేద పండితులతోటి చాలా రమణీయంగా అద్భుతంగా ఉన్నటువంటి రాజవీధులు, భవనాలు, ఆలయాలు ఇవన్నీ దాటుకుంటూ రాముడు రథం సాగుతోంది ముందుకి. సుగంధ ద్రవ్యాలు, తెల్లని పుట్ట వస్త్రాలు, ఇతర రక వస్త్రాలు, మంచి ముత్యాలు, స్వచ్ఛమైన స్ఫటికాలు, వివిధ రకాల భక్ష్యాలు తినడానికి చక్కగా, రంగురంగుల పుష్పాలు, విశాలమైన అంగళ్లలో ఉప్పుతున్న రాజమార్గాలు అన్నీ. ఇది నిజంగా భూమా లేకపోతే ఆకాశమా? ఆకాశంలో చుక్కలు ఉన్నట్టుగా ఉందట, అంత కిక్కిరిసి ఉంది. ఆ రాజవీధులను తడకుంచి ముందుకు వెళుతున్నారు. సంవృతం వివిధై పుణ్యై భక్ష్యే రుచాచరేపి దదర్శతం రాజపదం దివిదేవపదం యథాహ. చక్కని ధూపాలు, అగరధూపాలు, మంచి గంధాలు ఇవన్నీ కూడా జల్లుకుంటున్నారు ఆనందంతో ప్రజలందరూ. వారంతా అంటున్నట్టు, రామా నీవు రాజపట్టాభిషక్తుడివై మీ తాత ముత్తాతలు వేసిన బాటలో నువ్వు కూడా సాగవయ్యా, మమ్మల్ని పరిపాలన చెయ్యి. దశరథుడి పాలనలో మేము చాలా సంతోషంగా ఉన్నాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ నాన్నగారు అంత అద్భుతంగా మమ్మల్ని పరిపాలన చేశారు, అంతలా చూసుకున్నారు. ఆయన పరిపాలన ఇంతలా ఉంటే అంటే దశరథుడు బాల్యం నుంచి వారు ఎరగరు. ఆయనకి 60,000 సంవత్సరాలు కదా. కానీ ఇప్పుడున్న జనావళికి, ఇప్పుడున్న వారందరికీ రాముడు గుణగణాలు బాగా తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగాడు ఆయన. కాబట్టి వారంతా కూడా అంటున్నారట, దశరథుడు మమ్మల్ని చాలా అద్భుతంగా చూసుకున్నారు, వారి పాలన సుఖంగా ఉంది, ధర్మబద్ధంగా ఉంది, దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు, అసత్యమాడేవాడు లేడు, రోగిష్టివాడు లేడు రాజ్యంలో. విచిత్రం అండి. అంటే అంత అలా ఉందంటే రాజు అంత ధర్మాత్ముడైతే రాజ్యం అలా ఉంటుంది. కనుక వారంత అద్భుతంగా చూసుకున్నారు. కానీ మా కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి నీవు రాజువైతే నీ పరిపాలనలో ఇంకా సుఖంగా ఉంటాం, మాకు అహైకమైన ఆముష్యకమైన భోగములన్నీ తీరుతాయి. కాబట్టి ఓ తేజస్విని రామ నీవు తప్పకుండా పట్టాభిషక్తుడివుగాక అని వారందరూ ఆశీర్వచనాలు అందుతూ ఉంటే అవన్నీ వింటూ శ్రీరామచంద్రమూర్తి వారు చక్కగా గబగబా సుమంత్రుని తొందర చేసి, నాన్నగారు ఎందుకు రమ్మన్నారు, సుమంత రథాన్ని కాస్త వేగంగా పోనమన్నారు. చాలా వేగంగా రథం సాగి సాగి దశరథుడి యొక్క అంతఃపురాన్ని చేరింది. దిగారు. ఎలా ఉందిరయ్యా అంటే అంతఃపురం కైలాస శిఖరంలా ఉందిట దశరథ మహారాజు అంతఃపురం. అందులోకి శ్రీరామచంద్రమూర్తి వారు రథాన్ని గబగబా దిగి చాలా వేగంగా ముందుకు సాగారు. అక్కడ ఉన్నటువంటి వేద విధులందరూ కూడా ఆయన నమస్కారాలు చేశారు. చాలామంది ఆయనేవో కాస్త తాకాలని ప్రయత్నం చేశారు శ్రీరామచంద్రమూర్తి వారు. వారందరినీ తోసుకుంటూ సుమంత్రుడు ముందుకు నడిచి శ్రీరామచంద్రమూర్తి తొగదగా దారిచ్చి ఆయన గబగబా దశరథ మహారాజు యొక్క అంతఃపురంలోకి ప్రవేశపెట్టారట. సదర్శనారామో విషణ్ణం పితరం శుభే కైకేయ సహితం దీనం ముఖేన పరిశుష్యత. బయట ఎంతటి కోలాహలాలు, ఆర్భాటాలు, ఆనందాలు కనిపిస్తున్నాయో దశరథ అంతఃపురంలో అంత నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. శ్రీరామచంద్రమూర్తి వారు చక్కగా బయలుదేరి లోపలికి వెళుతుంటే చెప్పారు, కైకేయ అంతఃపురంలో ఉన్నారయ్యా నాన్నగారు అని సుమంతుడు. మళ్ళీ అక్కడి నుంచి చక్కగా బయలుదేరి కైకేయ ఉండే ద్వారం దగ్గరికి వెళ్ళి నుంచుని చూస్తున్నారు. అక్కడ నిశ్శబ్ద వాతావరణం. నిశ్శబ్దం చాలా భయం అండి. అంతా నిశ్శబ్దంగా ఉంటే భయం వేస్తుంది మనకి. కాబట్టి సపత్యు చరణ పూర్వాభివాద్య వినీవితాత్ తతో వనం దే చరణవు కైకేయ్య సమాహిత. వెళ్ళిన వెంటనే గబగబా వెళ్ళి ముందు కనపడింది కైకమ్మ. ఆవిడ ముందు నుంచుంది. ఆ తల్లి కైకేయ పాదాలు నమస్కారం చేశారు. చేసి కాస్త తలెత్తి పైకి చూడగానే అక్కడ తలపం మీద దీనంగా వదనాన్ని పెట్టుకుని శుష్కించి, రాత్రంతా నిద్ర లేదు పాపం, పలహారం భోజనం కూడా ఏమీ లేదు దశరథుడికి. కైకమ్మతో వాదనే సరిపోయింది. ఎంతసేపు వాదన వేసినా తీరలేదు. అది
తాను అనుకున్నది చేయడం కోసం మంకుపట్టు పట్టు కూర్చుంది కైకమ్మ. ఎన్నో ధర్మ సంబంధమైన విషయాలు అడిగింది, కడిగి పడేసింది దశరథుడు. ఎటూ కదలకుండా మొత్తం బంధించింది. తాను అనుకున్న పనే జరిగే విధంగా కావలసినటువంటి సమస్తమైన ఏర్పాట్లు చక్కగా చేసుకుని ఉంది ఆవిడ. తదపూర్వం నరపతే దృష్టారూపం భయావహం రామోపి భయమాపన్న సదా సృష్వేన పన్నగం. ఎప్పుడైతే తన తండ్రిని ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండి వెలుగుతూ ఉండిపోయే ముఖంతో ఉండే దశరథుడిని అంత విషన్నవదనంతో దీనంగా చేతగాని వాళ్ళలాగా, అసలు ఏ పని చేయలేని వాళ్ళలాగా నిశ్చేష్టుడిగా ఉన్నటువంటి దశరథుని చూడగానే రాముడి మనస్సులో భయం వేసింది. కాస్త భయపడ్డారు రామచంద్రమూర్తి వారు. ఇంద్రియైర పరహృష్టై శోక సంతాపగ్రస్తుతాం నివస్వంతం మహారాజం యజితా కులచేతసాం. చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు శ్రీరామచంద్రమూర్తి వారు. ఎలా ఉన్నట్ట, ఒక మహాకాల సర్పం తలమే కాలు వేసావు, కాలు తీస్తే కోటేసేస్తుంది. అది కాలు తీయాలా ఉంచాలా, ఎంతసేపు ఉంచుంటావు అలాగా. రాముడి పరిస్థితి అలా ఉందండి అక్కడ. ఏమిటి, నిన్నటి వరకు ఎంతో కోలాహలంగా నాన్నగారు నా పట్టాభిషేకం గురించి ఎంతో తొందర చేశారు, అందరినీ సమాయత్తం చేశారు, రాజ్యమంతా సిద్ధమైపోయింది, అయోధ్యంతా జనపదాలతో కిక్కిరిసిపోయింది, సామంతరాజులు, వేదవిధులు, బ్రాహ్మణ ఋషులు. అబ్బో చెప్పడానికి వీలవుతుందా? గత 2 వారాలు చెప్పుకున్నాం మనం ఎంత కోలాహలంగా ఉంది. అంతలా రాజ్యమంతా ఉంటే ఆ రాజ్యాన్ని ప్రభువు ఇంత దుఃఖంలో ఉన్నాడు ఏమిటి? ఏం జరిగింది? అచంచకల్పం హి పితు తం శోక సమపాదనం బభోవ సమవర్ధంతం సముద్ర ఇవ సర్వణి. రాహువుతో పీడింపడుతున్న సూర్యుడిలా ఉన్నట్ట. గ్రహణం పట్టినప్పుడు సూర్యుడు ఎంత వెలుగుతో ఉన్నా ఆ రాహువు కప్పేస్తే చీకటి వెళ్ళిపోతుంది. అంత తేజస్సుతో ఉన్న తేజస్సు కోల్పోతాడు సూర్యభగవానుడు. అలాగ దశరథ మహారాజు గారు కనిపిస్తున్నారట. ఊహలకు కూడా అందని స్థితిలో ఉన్నటువంటి తన తండ్రి దశరథుడిని చూశాడు. ఎప్పుడూ కూడా తండ్రి క్షేమాన్నే కోరుకునేవాడు కొడుకు శ్రీరాముడు. కాబట్టి ఇలా అనుకుంటున్నాడు మనస్సులో. ఇంకా పైకి మాట్లాడలేదు శ్రీరామచంద్రమూర్తి వారు. ఏం జరిగింది? చింతయామాశ్చ తదా రామం పితృహేరతః కింసిద్వధ్యేన్ నృపతః నమాం ప్రత్యభివంద్యతి. నా వల్ల ఏమీ దోషం జరగలేదు కదా నాన్నగారికి. అన్యదామాం పితిం దృష్ట్వా కుపుతోపి ప్రసేదతి తస్యమాదిత్య సంప్రేక్ష కిమాయస ప్రవర్తతే. నా ప్రవర్తన వల్ల ఏమీ బాధపడలేదు కదా ఆయన. నా ప్రవర్తనను బాధ పెట్టిందా మా తండ్రిని? నేను చెయ్యకుండా పని ఏమైనా చేశానా? నాన్నగారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశానా? లేదా ఆయన ఏమైనా చెబితే మర్చిపోయానా? ఒకవేళ ఈ కారణాల వల్ల నాన్నగారు అలా ఉన్నారా? ఒకవేళ దానివల్లే ఆయన బాధపడుతున్నారా? ఆ క్షోభకు గురయ్యారా అని మనస్సులో అనుకుని కైకేయీదేవి వంక తిరిగేరటండి ఆయన. కచ్చిన్మయా నాపరాధం అజ్ఞానేర్జతి పిత కుపుతిస్తన్మచాక్షం త్వం చజైవిం ప్రసాదయ. అమ్మా, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు? నా వలన జరగకూడనిది ఏమైనా జరిగిందా? లేక తండ్రి చెప్పిన పని నేను ఏమైనా చెయ్యలేకపోయానా? నా గుణాల వల్ల కానీ నా పనుల వల్ల కానీ నాన్నగారికి ఇబ్బంది ఏమైనా కలిగిందా తల్లి? మీరు చెప్పండి. ఆయన మాట్లాడే స్థితిలో లేడు దశరథుడు. శారీరో మనసో వాపి కచ్చిదేవిన బాధతే సంతోష భీతసో దుర్లభం ఈ సదాసుఖం. కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఆయన ఎందుకు ముందుకు రావట్లేదమ్మా? నన్ను తీసుకురమ్మన్నారు నాన్నగారు. చాలా వేగంగా వచ్చాను తల్లి. ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత రాచకార్యాల్లో ఉన్నా నేను సభలో అడుగు పెడితే నన్ను చూడగానే నాన్నగారి ముఖం మీద ఎప్పుడూ నవ్వునే చూసేవాడిని. అలాంటి నాన్నగారు ఈవేళ ఒక్కసారి తల ఎత్తి నన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదంటే, అమ్మా రాముడు వల్ల జరిగిన దోషం ఏదే ఉంటే చెప్పమ్మా, నువ్వైనా చెప్పు తల్లి. కచ్చన్ కించద్రుతే కుమారే ప్రియదర్శనే శత్రుఘ్నేనా మహాసత్వే మాతృణాం మమాశుభం. ఇది చూడ్డానికి, నాన్నగారిని అలా చూడ్డానికి నాకు చాలా బాధగా ఉంది. ఎంతలా ఉందయ్యా అంటే, భరతుడికి కానీ శక్తిశాలైన తమ్ముడు శత్రుఘ్నుడు కానీ పూజ్యురా అంటే మా మాతృమూర్తులు మీరు కౌసల్య సుమిత్ర ఇటువంటి వారి వల్ల కానీ
వీరందరి వల్ల ఎప్పుడైనా నాన్నగారికి కించిత్ బాధ కలిగినా ఒకవేళ నన్ను చూస్తే అది మర్చిపోయేవారు ఆయన. లేదా ఏదైనా విశేషమైన మనోవ్యధ, ఏదో రాజ్యంలో దొంగలు పడ్డారనో, దయాదుల యుద్ధాలు వచ్చేయనో, ఇలాంటివి ఏవైనా వచ్చినా దాని గురించి, ఏదో పాకిస్తాన్తో యుద్ధం వస్తే మరి ప్రధానమంత్రి ఆలోచనలు ఎలా ఉంటాయి? అప్పుడు టీవీ చూడాలనిపిస్తుందా ఆయనకి? టిఫిన్ చేయాలనిపిస్తుందా? అటువంటి యుద్ధాలు సంభవించినప్పుడు కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా రాముడు సభలో అడుగు పెడితే ఆ ముఖం ఒక్కసారి మారిపోతుంది దశరథుడికి. చిరునవ్వు వచ్చేస్తుంటే ముఖం మీద రాముడు చూడగానే. అటువంటి సందర్భాల్లో కూడా ఎప్పుడూ నాన్నగారు ఇలా ప్రవర్తన చేసి ఉండలేదు. కాబట్టి ఏం జరిగింది? నా మొహం చూడ్డానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదు? యతోమూలం నరపశ్చే ప్రాదుర్భావ మహాత్మః కథం తస్మిన్ వర్తంతే ప్రత్యక్షే సతిదేవత. ప్రతి వ్యక్తికి కూడా జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవం, తల్లి. అలాంటి తండ్రి జీవించి ఉండగా ఆయనకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా నడిచిన వాడు దుర్మార్గుడు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తండ్రి చెప్పింది చేసి ఆయనకు అనువుగా నడుచుకున్నవాడు గొప్పవాడు. అది వాడి కర్తవ్యం. నేను అలా చేయలేకపోయినా ఒకవేళ నా వల్ల దోషం జరిగి ఉంటుంది నాన్నగారికి. కచ్చిత్తే పురుషం కించిత్ అభిమానాత్ పితామమ ఉక్తో భవత్యా కోపేన యత్రాస లులితం మనః. ఓ దేవి, తల్లి, నీవు అభిమానంతో కానీ కోపంతో కానీ నాన్నగారితో పరుషంగా మాట్లాడలేదు కదా. ఒకవేళ నా పట్టాభిషేకం గురించి ఏమైనా ఆయన చేయనంటే చేయమని నువ్వేమైనా అడిగేవేమో, అందువల్ల ఏమైనా బాధపడుతున్నారు ఆయన? అలా నా తండ్రి మనస్సు గాయపరచలేదు కదా. మునుపు ఎన్నడూ లేని మార్పు ఈరోజు మహారాజు గారిలో నేను చూస్తున్నాను తల్లి. నా రాజా కుపుతో రామ వ్యసనం నాశ్చకించిన కించన్ మనోగతం తస్య తద్భావయాన్ని భాషతే. ఇవన్నీ రాముడు చక్కగా కైకతో మాట్లాడిన తర్వాత చాలా సావధానంగా కైకమ్మ చెబుతుంటే, ఓ రామా, మహారాజు గారికి ఏ కోపము లేదు. ఆయన కోపగించలేదయ్యా. మానసికంగా వ్యధ పెట్టుకున్నారు, మనస్సులో ఏదో బాధ అంతే. నీమే కోపం లేదు, నామే కోపం లేదు. శారీరకమైన రోగాలు కూడా ఏమీ లేవు. ఏదో జ్వరమో రొంపో దగ్గు ఇలాంటివి కూడా ఏమీ లేవు ఆయనకి. ఆయన మనస్సులో ఒక బలీయమైన కోరిక ఉంది. అది తీర్చే విషయంలో సందిగ్ధలో పడ్డాడు ఆయన. దాన్ని ఆచరణ చేయడే విషయంలో మనస్సు రావడం లేదు. దాంతో అలా అయిపోయాడు ఆయన అని చెప్పింది. ప్రియంత్వా ప్రియం వక్తుం నాని నాస్వోపవర్తతే తదవశ్యం త్వయా కార్యం యదావే నాశ్రుతం మమ. ఆయనకు నువ్వు ఎంత ప్రియమైన వాడవో నాకు తెలుసు, రాజ్య ప్రజలందరికీ తెలుసు. ఆయన మనస్సులో ఉన్నటువంటి భావన అంత ప్రియమైన నీతో చెప్పడం కోసం ఆయన ఆలోచిస్తున్నారయ్యా, ఎలా చెప్పాలా నీతోటి. అతిసృజ్య దాదానీతి వరం మమ విసాంపతి స నిర్ధం గతజలే సేతుం బంధితుమిచ్చతి. ఓ రామ, ఆయన చెప్పలేరు కానీ నేను చెప్తున్నాను అనుభవి. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం, నువ్వు దగ్గరుంటే ఆయనకు ఆనందం. సరే, అసలు విషయం చెప్తున్నాను. అలాంటి ప్రియమైన నీతో బాగా ఇష్టమైన వారితో కొన్ని కఠినమైన విషయాలు చెప్పలేగా ఎవరును. కాబట్టి నీ ఎందున్న ప్రేమ, నీ ఎందున్న ఇష్టం ఆయన ఆ విషయం చెప్పకుండా చేసి మనోవ్యధ గురి చేసి, ఇంకొప్పుడు ఎలా ఉన్నాడు మీ నాన్నగారు అలా తయారు చేసిన ఆ మనోవ్యధయే. కాబట్టి ఆయన అలాగే చెప్పలేడు. నేను చెబుతున్నాను విను. చాలా కాలం పూర్వం మీ నాన్నగారు నాకు వరాలు ఇచ్చారు. ఇది తద్వక్షతే రాజా శుభం వా యది వా శుభం కరిష్యసి తత్సర్వం ఆఖ్యాసామి పునఃస్వహం. ఆ వరాలు ఇప్పుడు ఇమ్మని చెప్పి నేను అడిగాను. అది ఇవ్వడానికి సంశయిస్తున్నాడు. సరే పోలే, ఆయన ఏదో అలా బాధపడుతున్నాడు అనుకో. వయసులో పెద్దవాడు, వృద్ధుడు. ఆ వయసు మీద పడిన తర్వాత ఎన్నో బాధలు ఉంటాయి మానసికంగా. సరే, ఇంకొక విషయం చెప్తున్నాను రామ. అది నీకు చెప్పడానికి మొహమాట పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అది నీ వల్లే జరిగే పని, అది ఇంకోటి చేసేది కాదు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు చేసే పని కాదు, తల్లులు మేం చేసే పని అంతకన్నా కాదు. అది నీ వల్లే జరిగే పని. కాబట్టి నువ్వు చెప్పు, శుభం వా ఇది వా అశుభం. నిన్ను అడుగుతున్నాను ఇప్పుడు, నేను అడుగుతున్నానయ్యా. అది శుభమైనా అశుభమైనా, అది మంచిదైనా చెడ్డదైనా నువ్వు ఆచరించడానికి సిద్ధంగా ఉన్నావంటే చెప్పు, నీకు చెప్తా.
దశరథుని ఎలా కట్టిందో రాముని ఎలా కడుతోందని తల్లి. కాబట్టి అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు, నీకు ఇష్టం కావచ్చు, ఇష్టం కాకపోవచ్చు, కానీ నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే మీ నాన్నగారే చెప్పిన విషయం నీకు చెబుతాను, నువ్వు సిద్ధమైతే చెప్పు. యజిత్వా భీతం రాజ్ఞా త్వయి తన్న వివస్యతే తతోహ ఆవిద్స్యామి నహ్యేష త్వయివక్షతి. రాజు మనసులో ఉన్నటువంటి మాటని, నేను మీ తండ్రి గారిని అడిగిన విషయాన్ని, అది నీ వల్లే జరిగే పని కాబట్టి రాజు నీకు చెప్పడానికి వెనకాడుతున్నాడు కాబట్టి ఆ విషయాన్ని నేనే చెబుతాను. అది శుభమైనా అశుభమైనా ఇష్టమున్నా లేకపోయినా నువ్వు చేస్తానంటే మాత్రమే చెబుతానయ్యా. ఇప్పుడు ఏమంటాడు రాముడు? వద్దంటాడా? చెప్పద్దంటాడా? అండగాల మహానుభావుడైనా. కాబట్టి ఏతత్వచనం శ్రుత్వా కైకయ్యా సముదాహృతం వచావ్యతితో రామం తాం దేవి నృపవశ్యతవు. రాముడి టికెట్ అమ్మా చెప్పండి, తప్పకుండా మీరు ఏమాత్రం సంకోచించవద్దు. రాముడు మీతో ఎలా ఉంటాడో మీకు తెలుసు, రాముడి పట్ల మీకుండే ప్రేమ భావాలంటూ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు అవి. ఎప్పుడైనా తల్లిదండ్రుల మాట కాదన్నాడు రాముడు? ఉందా అలాగా? లేదుగా. కాబట్టి ఓ దేవి, ఇన్ని మాటలు ఎందుకు, ఇవన్నీ మాట్లాడద్దు. నాన్నగారికి ఇష్టం లేదు, నీకు చెప్తే నువ్వు చేస్తావా చేయవా తర్వాత చేస్తా, ఇవన్నీ వద్దు. అసలు ఉన్న విషయం ఉన్నట్టు చెప్పండి నాకు, ఏం జరిగింది అంతే. అది చెబితే చాలు, నేను తప్పకుండా దాన్ని ఆచరణ చేస్తాను, వాగ్దానం చేస్తున్నాను మీకు అని రాముడు చేత కూడా వాగ్దానం చేసేటువంటి స్థితికి తీసుకొచ్చేసింది ఆవిడ. తల్లి తండ్రి బాధపడుతుంటే ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్ళునా వాళ్ళ దానిలో పోతారు, మనకెందుకు, మన సుఖాలు మనం అని చెప్పిపోయేటువంటి సంతానం ఉన్న రోజులు కాదుగా అవి. అందరూ రాముడు అలాంటి పని చేస్తాడా? కాబట్టి నియుక్తో గురునా పిత్ర నృపేణ చహితేచ, గురువుల సాక్షిగా తండ్రి సాక్షిగా చెబుతున్నాను తల్లి, సంకోచం లేకుండా చెప్పండి, అది తప్పక ఆచరించి తీరుతాను. నేను రుజువర్తుడిని, అంటే ఇచ్చిన మాట కోసం నిలబడేటువంటి వాడిని, సత్యానికి కట్టుబడి ఉండేటువంటి వాడిని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సత్యమే ప్రధానం. కాబట్టి మీరేం సంకోచం చేయకుండా మీరు ఏది చెప్పదలసి చెప్పండి మాకని చెప్పి అడిగారు శ్రీరామచంద్రమూర్తి వారు. అమ్మవారు చెబుతోంది, ఇది సత్య ప్రతిజ్ఞత్వం పితరం కర్తుమిచ్చతి ఆత్మానం చ నరశ్రేష్ఠ మమ వాక్యమిదం శృణు. చాలా సంతోషమయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన విధంగా మాట్లాడు, చాలా ఆనందంగా ఉంది. సరే, ఇప్పుడు చెబుతున్నాను నీకు, ఇవి ఇంత మాట చెప్పావు కాబట్టి గురువుల సాక్షిగా ఆ పని చేసి తీరుతా అన్నావు కాబట్టి తప్పకని ముందు ఉంచుతున్నావు. రఘురామ, పూర్వం దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు ఆ సంగ్రామంలో మీ నాన్నగారికి ఏదో కాస్త ఇబ్బంది కలిగితే బాణాలు వచ్చి కొట్టుకుంటే ఆయన చేతిలోపతే ప్రాణం కాపాడాను. అప్పుడు ఆయన నాకు 2 వరాలు ఇస్తా అన్నారు, అది నేను కాలక్రమంలో కోరుకుంటానని చెప్పాను. ఆ వరాలు ఇప్పుడు అడిగానయ్యా. అందులో మొదటిది భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, బాగుంది, చక్కగా ఉంది. రెండవది, ఈరోజే నువ్వు దండకారణ్యానికి వెళ్ళిపోవాలి. ఈ 2 వరాలు ఇప్పుడు నేను కోరాను, అవి నీతో చెప్పడానికి మీ నాన్నగారు సంశయిస్తున్నారు, నీకు చేతనైతే చెయ్యి. సన్నిదేశే పితుష్టిష్ట యథానే ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవిష్టేత్యం నవవర్షాణి పంచచ. దండకారణ్యానికి వెళ్ళాలంటే ఎన్నాళ్ళు వెళ్ళాలి? 2 రోజులు వెళ్ళొచ్చేస్తే సరిపోతుందా? చెబుతోంది తల్లి, ప్రవేష్టం నవవర్షాణి పంచచ. నవ పంచ 9 5 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. అలా నువ్వు చేస్తానంటే చేయవయ్యా. నువ్వు ఇక్ష్వాకంశంలో పుట్టినవాడవైతే, మీది సూర్యవంశం అయితే, మాట తప్పని వారైతే ధర్మానికి పెద్దపీట వేస్తుంది మీ వంశం అని చెప్పుకుంటారుగా, ఇది నిజమైతే నువ్వు ఈ పని చెయ్యి. భరత కోసరే పురే ప్రశాస సమామిధాం నానార్థ సమాకీర్ణం సవాజీ రథకుంజరం. వివిధే సంపదలతో వెలసలేటువంటి చతురంగ బలాలతో సురక్షితంగా ఉన్నటువంటి ఈ కోసల రాజ్యం నీవు విడిచిపెట్టి భారతుడికి ఇస్తావా చెప్పు. రాముడు వెంటనే అన్నాడండి, ఏతేయత్వాం నరేంద్రోయం కారుణ్యేన సముప్రత శోక సంకీర్ణ వదనో శక్నోతు నిరీక్షితం. ఈ మాట వినగానే రాముడి మనసులో శోకం కానీ బాధ కానీ ఏమీ కనపడలేదట. అయ్యో తల్లి ఇంతేనా, ఎంత చిన్న కోరిక, ఇందుక నాన్నగారు నాతో మాట్లాడడం మానేశారు ఏంటి చిన్న విషయానిక? అయ్యయ్యో,
వివిధ రత్నాలతో, సంపదలతో, చతురంగ బలాలతో సురక్షితంగా ఉన్న అయోధ్యానగరమంతా భరతుడిదే, ఆయనదేది. నేను రాజైతే ఓటు, నా తమ్ముడు రాజైతే ఓటునా అమ్మా, దీనికి ఇంత కోపం ఎందుకు? కాబట్టి ఈ 2 వరాలు తప్పక నెరవేరుస్తాను అని చెప్పి, తదప్రియమిత్రఘ్నో వచనం మరుణోపమం శృత్వాన విద్యతే రామ కైకేయం ఛేదన బ్రవీత్. కైకమ్మ తల్లి ఏమనుకుందయా అంటే, దశరథుడిలాగే రాముడు కూడా కాస్త వెనక్కి ముందుకి లాగుతాడు, ఏడుస్తాడు, ఆయనలా పాపం ఎదురు చూస్తాను. మనం కూడా చూడండి, లోకంలో ఎవరిని ఏదో చేద్దాం అనుకుంటాం, వాడు మనం ఏం చేసినా నవ్వుతో బాగుందని అంటుంటాడు. వాడు నవ్వు చూసి మన బాధ రావాలి తప్ప వాడికి మాత్రం బాధ రాదు కదా. కాబట్టి కైకమ్మ మనస్సులో ఉన్నది అది. రాముడు కూడా ఏడుస్తాడు ఈ మాట వినగానే. ఇదంతు జ్ఞాతమిచ్చామి కిమర్థం మా మహీపతి నాభివంతతి దుర్షో యథాపురిమందర. రాముడి యొక్క ముఖంలో కనీసం వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా చక్కగా ఉండి తండ్రి గారు మాట్లాడలేదని బాధపడుతున్నాడు, ఇప్పుడు కూడా తండ్రి మాట్లాడలేదని బాధ తప్ప రాజ్యం పోయిందనో 14 ఏండ్లు వనవాసం చేయమని బాధ అసలు కనపడలేదట. చెప్తున్నాడు ఆయన, అహంసి పీతాం రాజ్యం చ ప్రాణానిష్టాన్ ధనాని చ హృష్టో భ్రాత్రే స్వయం ధన్యాం భరతాభిప్రచుతోచిత. నా సోదరుడు భరతుడి కోసం రాజ్యాన్నే కాదమ్మా, అత్యంత ప్రీతికరమైన నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. నా తమ్ముడు ఒకటి, నేను ఒకటినా? సంపదలనే కాదు, ఎంతవరకు వెళతానో తెలుసా? ఆఖరికి సీతను కూడా విడిచిపెట్టమంటే విడిచిపెట్టేస్తాను నా తమ్ముడు కోసం. కాబట్టి ఇక ప్రాణమో లెక్క. కిం పునర్మమజ్జేంద్ర స్వయం పీత్ర ప్రచోదిత తవచ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయం. ఈ మాట అసలు నాన్నగారి దాకా ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? ఆయన ఎందుకంత బాధ పెట్టావమ్మా? నాకు చెబితే ఈ పాటికి అసలు వెళ్ళిపోతుంది నేను. ఎంతసేప ఆయనంత బాధ పెట్టి అంత ఏడిపించి తండ్రి గారిని ఒక్క మొక్క నాకు చెప్పుంటే, అమ్మా రాత్రి అసలు నాన్నగారిని పిలవకుండా, ఒరే రామా నువ్వు రారా, నీతో మాట్లాడే పనుంది, చిన్న మీటింగ్ అని పిలిచి నువ్వు రాత్రి విషయం చెప్పుంటే తెల్లారసరికి రాముడు దండకారణ్యంలో ఉంది ఈ పాటికి. ఎందుకమ్మా ఇంత పని చేసావు? కనుక తల్లి ఒక్క ఉపకారం చేసి పెట్టు. తదాశ్వాసం హిమంత్వం కిన్వద్వం మహీన్పతి వసుధాసక్తమైనో మందపు శుశ్రూణించతి. అమ్మా ఈ 2 వారాలు నాకు పెద్ద విశేషం ఏమీ కాదు, తప్పకుండా దండకారణ్యం వెళ్ళిపోతాను 14 ఏళ్ల పాటు. నేను నువ్వు వెంకబెట్టుకోకు, భరతుడు రాజ్యాభిషేక్ తిరుగుతాడు, సుఖంగా హాయిగా మీరుందురుగాక. అయితే ఒక్క చిన్న పని చేసి పెట్టమ్మా, మా తండ్రికి చాలా ప్రీతిపాత్రాలు నువ్వు, కాబట్టి మా తండ్రి దగ్గర కాస్త ఓదార్చు ఆయన్ని. ఆయన మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి, ఆయన లేచి కూర్చుని చక్కగా మళ్ళీ దశరథుడు ఇదివరకుల్లా తిరగాలి, ఇదివరకుల్లా మాట్లాడాలి. కాబట్టి అమ్మ దండకారణ్యం లెక్క కాదు, రాజ్యం పోవడం పెద్ద లెక్క కాదు నాకు, భరతుడు రాజ్యాభిషేకం పరమానందం నాకు. కాబట్టి తల్లి ఇందులో ఏమాత్రం మార్పు లేదు. ఇవే తండ్రి గారి ఆశయాలైతే ఆయన నాకు చెప్పలేకపోవడానికి ఆయనంత ఇబ్బంది పడుతున్నాడంటే నేను సిగ్గుపడాలి. అంతే కదండి. తండ్రి ఏదైనా విషయం కొడుక్కు చెప్పలేకపోతున్నాడు అంటే ఏమిటి దాని అర్థం? వాడు తండ్రిని మించిపోయిన వాడే ఉండాలి, చెప్పిన మాట వినన్నమాట వాడు. అటువంటి స్థితి ఏ తండ్రికి రాకూడదు తల్లి. నాకు అదే బాధగా ఉంది. మా నాన్నగారు ఈ విషయాన్ని నాతో చెప్పడానికి సంకోచిస్తున్నారంటే ఇంకా ఆయనకి నాకు మధ్య ఏదో చిన్న అడ్డు ఉందన్నమాట. కనుక ఇది చాలా బాధపడుతుందమ్మా నాకు. కాబట్టి అమ్మా నువ్వు కాస్త వెళ్ళి మా నాన్నగారిని కాస్త ఓదార్చి ఆయన మామూలు మనిషిని చెయ్యి అని చెప్పి చాలా సునాయాసంగా సులువుగా చక్కగా చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత ఏవం భవతమాశ్చంతి ధూత శీఘ్రజై జనేసహే భరతం మాతులా కులాత్ ఉపావర్తాయితం వరాహవు రామ. అలాగే కానివయ్యా, చక్కగాను, ఎంత సంతోషంగా ఉంది నాకు. మేనమామింట్లో ఉన్న భరతుని వెంటనే పిలిపిస్తాను, రాజ్యాభిషేక్తున చేస్తాను, నువ్వు ఇప్పుడే దండకారణ్యానికి వెళ్ళిపో. చాలా తేలిగ్గా చెప్పిందండి కైకమ్మ. ఈ మాటలు విన్నారు చక్క రామచంద్రమూర్తి వారు కూడా వచ్చాడండి. ఎవరు? లక్ష్మణస్వామి వారు. ఇందాక వచ్చిన లక్ష్మణస్వామి వారు ద్వారం బయట గుమ్మలో నుంచున్నారు. ఇవన్నీ విన్నాడు లక్ష్మణుడు కూడా ఈ సంభాషణ అంతా. నాహమర్ధోపరో దేవి లోకమా సుమేత్సహే విద్ధిమాం ఋషిబుల్యస్తు కేవలం ధర్మమాస్థితం.
అమ్మా నాకు రాజ్యకాంక్ష లేదు, ఇక్కడే ఉండి నివసించాలి, సుఖభోగాలు అనుభవించాలని అసలే లేదు నాకు. కేవలం ధర్మాన్ని మాత్రమే రాముడు ఆశ్రయించి ఉంటాడు. మా తండ్రి గారు పూజ్యులు, ఆయనకి ఏ కొంచెం ప్రియం కలుగుతుందన్నా, ఆయన ఆనందిస్తాడన్నా రాముడు దేనికైనా సిద్ధం. అరణ్యానికి వెళ్ళేవంటి ప్రాణం విడిచిపెట్టమంటే విడిచిపెట్టేస్తాడు. మా దశరథికి మా నాన్నగారికి నేను చచ్చిపోవడం ఇష్టం అంటే వెంటనే చచ్చిపోతాడు రాముడు. తండ్రికి శుశ్రూష చేయడం, ఆయన ఆజ్ఞలు పాటించడం అనేటువంటివి పరమధర్మాలు ప్రతి మానవుడికి. ఏదో క్షత్రియులకి బ్రాహ్మణులకి అని కాదు, ప్రతి మానవుడికి కూడా తండ్రి మాట పరిపాలన చేయడం పరమధర్మం. తల్లి మొదటి గురువు తండ్రి. మా తండ్రి గారు నేరుగా భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్న వార్త నాకు చెప్పలేకపోయారన్న బాధే నాకు మిగిలింది. ఆయన చెప్పలేకపోయారు నాతోటి. అంటే నా ప్రవర్తనలో ఎక్కడో నేనే రాజును కావాలనేటువంటి భావన ఆయనకు కనపడి ఉంటుంది. అలా కనపడినప్పుడేగా చెప్పలేడు పాపం ఆయన. భరతుని చేద్దాం అనుకున్నాను కాబట్టి అటువంటి భావన ఎప్పుడూ నా ప్రవర్తనలోనూ నా నడకలోనూ ఆయన చూసుంటారు. ఆ కారణం చేత భరతుణ్ణి రాజ్యాభిషిక్తుని చేయాలనే వచనం నాతో చెప్పలేకపోయారు మా తండ్రి గారు. ఆ ఒక్క విషయం నన్ను బాధపెడుతుంది తల్లి. యావన్మాత్రమాపృచ్ఛే సీతాం చానుదాహ్చితం తతో దేవం గమిష్యామి దండకానాం సమావిధం. అక్కడి నుంచి బయలుదేరారు. గబగబా బయటకు వస్తున్నారు రామచంద్రమూర్తి వారు. ద్వారం వద్ద నుంచిన లక్ష్మణస్వామి వారన్నీ విన్నారు. ఆయన కూడా ఏం మాట్లాడలేదు. రాముడు లక్ష్మణుడి వంక చూశారు. ముందుకు గబగబా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సరామస్యవచశ్రుత్వా భృసం దొక్కహతం పితా శోకదా సన్నవాం బాష్పం పరోధృపహాస్పదం. లక్ష్మణుడికి మాత్రం కాస్త బాగా విపరీతంగా బాధ వేస్తుంది ఆయనకి. రాముడి మనస్సులో బాధ లేదు, చికాకు అంతకన్నా లేదు. ఆయన చాలా ధైర్యంగా ప్రసన్నవదంతో బయటకు వస్తున్నారు. ఆయన మనస్సులో ఉన్నటువంటి చింత ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఈ విషయాన్ని కౌసల్యామాతకి ఎలా చెప్పాలి? తల్లి పాపం అప్పుడే ముందు రోజు నుంచి ఉపవాసంలో ఉంది కౌసల్యాదేవి. ఆ తల్లికి ఏ విధంగా చెప్పామని ఓదార్చాలి? సీతాదేవికి ఏం నచ్చ చెప్పాలి తన భార్యకి? భార్యకి చెప్పకుండా వెళ్ళిపోకూడదుగా మరి. తల్లి ముందు రోజు నుంచే విష్ణు పూజ చేస్తూ చక్కగా ఉపవాసంతో ఉండిపోయింది కౌసల్యాదేవి అంతఃపురంలో. రేపు పొద్దున మా కొడుకు పట్టాభిషిక్తుడు అవుతాడు, నేను రాజమాతను అవుతాను అనుకుంటూ కూర్చుంది పాపం పిచ్చి తల్లి. ఇప్పుడు ఆ తల్లికి ఏం చెప్పి ఓదార్చాలి? తల్లిని ఓదార్చాలి, భార్యకు నచ్చ చెప్పాలి. ఈ రెండు విషయాలు ఉన్నాయి రాముడి మీద. ఇది రాముడు బాధ్యత. కాబట్టి ఆయన మనసులో అది ఉంది. సీతాదేవికి ఏ విధంగా నచ్చ చెప్పి తాను దండకారణ్యానికి వెళ్ళాలి, కౌసల్యాదేవిని ఏ విధంగా ఓదార్చి పెట్టాలి. పాప మా పిచ్చితల్లి నిన్నటి నుంచి ఉపవాస దీక్షలో ఉంది, రేపు పొద్దున్న నేను రాజునవుతున్నానని చెప్పని ఎన్నో పూజలు అభిషేకాలు చేస్తూ ఉపవాస దీక్షలో ఉంది. అభిషేక జనకం కాండం కృత్వా రామప్రదక్షిణం సనేధ్యాగమ సపోక్షే దృష్టం తత్ర విచారణం. ఆ చక్కగా సైన్యం మీద పడుకున్నాడు దశరథ మహారాజు గారికి. కైకమ్మ తల్లికి ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసి బయలుదేరి శ్రీరామచంద్రవర్త బయటకు వచ్చి లక్ష్మణస్వామిని తీసుకుని బయలుదేరుతున్నారు. రథం ఎక్కారు, కూర్చున్నారు, తీసుకువెళ్ళిపోయారు. రథం బయలుదేరింది. ప్రతిశబ్దశుభం ఛత్రం యజేన చ స్వలంకృతం విసర్జయిత్వా సుజనం రథం పౌరోహస్తం తదా. ఇందాక వచ్చేటప్పుడు లక్ష్మణస్వామి ఛత్రం పట్టుకున్నారట. ఎవరికి? రామచంద్రమూర్తి వారికి. తెల్లటి ఛత్రం, ఒక తెల్లటి గొడుగు పట్టుకుని ఉంచున్నాడు ఆయన వెనకాల. సుమంతుడు తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు రాముడికి ఛత్రం లేదు, తీసేసాడు ఆయన. లక్ష్మణుడు వెనకాల ఛత్రం పట్టుకుని ఉంచోలేదు, వింజామరులు లేవు. ఆయన మామూలుగా వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళి రథం ఎక్కేసాడు, బయలుదేరారు. ముందు ఎక్కడికి వెళ్ళాలి? కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాలి. ముందు తల్లికి విషయం చెప్పాలి. తస్మిస్తు పురుషస్వ్యాఘ్రే నిష్క్రాంతి కృతాంజలౌ అర్ధశబ్దో మహాన్ జిజ్ఞే స్త్రీణాం అంతఃపురే తదా. ఇంకక్కడ కోలాహలం చూడండి. కౌసల్యాదేవి అంతఃపురంలో కొడుకు పట్టాభిషిక్తుడు అవుతున్నాయంటే దశరథుడు అంతఃపురం దగ్గర, పట్టాభిషేక మండపం దగ్గర, రాముడు అంతఃపురం దగ్గర ఎలాంటి కోలాహలాలు ఉన్నాయో కౌసల్యాదేవి అంతఃపురం దగ్గర అదే కోలాహలాలు ఉన్నాయి. అంత కోలాహలం జనులందరూ ఉన్నారు, వారు ఉత్సాహంలో వారు ఉన్నారు. కౌసల్యాయాం యథాయుక్తో జనాన్యాం వర్తతే సదా తదేవే వర్తస్మాసం జన్మ ప్రభృతి రాఘవ. ఆ అంతఃపురంలోకి ఆ కోలాహలంతో చూసుకుంటూ లోపలికి వెళుతున్నారు. మనసులో అనుకుంటున్నారు రామచంద్రమూర్తి వారు, తల్లి ఇప్పుడు ఈ వార్త విని ఏమైపోతుందో, ఆవిడ ఎలా స్పందిస్తుందో అనుకుంటూనే లోపలికి వెళ్ళారు. వెళ్ళేసరికి అప్పటికీ అమ్మవారు మళ్ళీ వేదవతుల బ్రాహ్మణులు చెప్పటం శ్రీ మహావిష్ణువు పూజ చేసుకుంటూ చక్కగా
ఉందిట. రాముడు వెనకాల నుంచున్నాడు. పూజ కదండి పాపం, కాసేపు నుంచున్నాడు ఆయన. సరే, అది పూర్తయ్యేంత వరకు నుంచుని ఉన్నారు రామచంద్రమూర్తి వారు. పూజ పూర్తయింది. ఉపవాసంతో ఉందేమో, బాగా నీరసించి ఉంది కౌసల్యాది. పైకి లేచింది, చక్కగా రాముడిని చూసింది. రాముడు తల్లి లేవగానే వెళ్ళి పాదాలకు నమస్కారం చేశారు. 6 ఆజానుబాహుడుగా తల్లి రాముడిని వంచి శిరస్సును మూర్ధిని ముద్దు పెట్టుకుంది నుదుటి మీద. నాయన, ఇంతకాలానికి నువ్వు రాజు అవుతున్నావురా, నేటితో ఈ సమస్త భూమండలంలో శత్రువులను నిహతులు అవుతారు. అటువంటి శుభదనం నాయన అని చెప్పి చక్కగా మంచి మాటలు మాట్లాడుతుంది ఆవిడ. అబుద్ధ్యచతునో రాజా జీవలోకం చతుర్జయం యోగతిం సర్వభూతానాం పరిగ్యచితి రాఘవం. అమ్మా, కాస్త మనస్సు ధైర్యం చెక్కబట్టుకుని విను. నాన్నగారు నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు. ఈ రాజ్యాన్ని భరతుడికి ఇద్దామనుకుంటున్నారు. ఇది నాన్నగారు మనసులో ఉన్న కోరిక. మా తల్లి కైకమ్మ చెప్పింది. కైకి చెప్పిందంటే కైకి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచిందండి ఆయన్ని. ఇంకా పరమ శిరోధార్యం కైకమ్మ మాట రామచంద్రమూర్తి వారికి. ఇత సర్వా మహేష్యాస్త వివత్స ఇవధేనవ పతిమాచ కుచ్చేవ సస్వరం చాపి చక్షుష. ఎప్పుడైతే ఆ మాట విందో, అరటి చెట్టు మీద పిడుగు పడితే ఎలా ఉంటుంది? నిలబడుతుందా అరటి చెట్టు? పిడుగుపడ్డ అరటి చెట్ల కింద కోలబడిపోయింది కౌసల్యది. రామస్తు భృయమాయస్తో నిస్వే సన్నవ కుంజర జగామ సహితో భ్రాత్ర మాతురం తఃపరం వసి. రాముడు గారు ఒకటి కూర్చున్నారు. కౌసల్యాదేవి యొక్క శిరస్సును ఒళ్ళో పెట్టుకుని శీతలోపచారాలు చేసి మళ్ళీ స్పృహొచ్చేలా చేసేట. ప్రవశ్చ ప్రథమా కక్షా ద్వితీయాం దర్శయశ్చ బ్రాహ్మణానం వేద సంజ్ఞానం వృద్ధాన్ రాజ్ఞాభిస్కృత. బయట స్వస్తి పుణ్యావచనాలు వేద బ్రాహ్మణోత్తములన్నీ చదువుతున్నారు. అవన్నీ ఒక పక్క వినబడుతూనే ఉన్నాయి, ఇంకో పక్క ఇద్దరి సంభాషణ జరుగుతూనే ఉంది. నియమనిష్టలతో రాత్రంతా గడిపి ఇన్ని పూజలు అభిషేకాలు చేసినా దైవం మన పట్ల అనుకూలంగా లేనట్టుగా ఉందిరా తండ్రి. మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, అయినా నా బ్రతికి ఎలా ఉందనుకుంటాంగా. మరి కౌసల్యాదేవి బ్రతికేమిటి? రాముడి గతి ఏమిటి? రాముడితో అంటోందట, సాచరస్యాత్మాజం దృష్ట్వా మాతృనందఘాతకం అభిచక్రాయ సంహృష్టం కిశోరం బడజాయధ. రాముణ్ణి చూసి, రామా, దైవం మన పట్ల కినుక వహించినట్లుగా ఉంది. అంటే మన పట్ల భగవంతుడికి దయ లేదు. నేను చేసిన వ్రతాలు పూజలు నీవు రాజు కావాలని ఎన్నో చేశాను, కాబట్టి అవన్నీ కూడా విఫలమైపోయాయి. దైవం అంటే ఏమిటి? మనం అనుకున్నవన్నీ పక్కన బట్టి తాను అనుకున్నది చేసేదే దైవం. మనం అనుకున్నవన్నీ అయితే ఇంక దేవుడితో పనే ఉంది మనకి. దాన్నే దైవం అంటారు. ఏదో అనుకుంటాం మనం, ఇది చేద్దాం అది చేద్దామని, అవన్నీ పక్కకు తోసేసి తాను చెయ్యాలనుకున్నది చేసేదేదో అది దైవం. దానికి దైవం అని పేరు. కాబట్టి దైవం చాలా బలీయమైనది. అది ఏదనుకుంటే అది చేస్తుంది. మనం అనుకున్నది జరిపించేది దైవం కాదుగా. కాబట్టి దీనికి కారణమేమి ఉంటుంది? మనం చేసుకున్న కర్మయే, మన కర్మలే. చాలా దుఃఖపడింది కౌసల్యాదేవి. నాయనా, నాకు ఈ దాస్య వృత్తి తప్పేదా లేదురా. ఇప్పుడు కైకమ్మ రాజమాత అవుతుంది, భరతుడు రాజు అవుతాడు. ఇక నీ తల్లి వారికి దాస్యం చేస్తూ ఉంటుంది కౌసల్యాదేవి. ఇలా చేసి చేసి నా జీవితం ఇక్కడే కడతేరేలా ఉంది. ఇంకొక విషయం, ఈ వార్త విని నీ తల్లికి గుండె పగలలేదు. చూసావా? ఇంకాను గుండె పగిలి చావాలిగా కౌసల్య, పగలలేదు. అంటే నా ఆయుష్ ఇంకా చాలా గట్టిదిరా నాయన, ఇది ఎప్పుడప్పుడే పోయే ప్రాణం కాదు ఇది. ఈ వార్త వినగానే ప్రాణం పోవాలి. నా గురించి బెంగపెట్టుకోకు, నేను బ్రతికే ఉంటాను. 17 వర్షాణి తవ జాతస్య రాఘవ అసితాని ప్రవక్ష్యాంత్య మయా దుఃఖ పరీక్షయం. ఇక్కడ చెప్తున్నారండి, ఇవన్నీ మూలాలు, ఇవే గుర్తుపెట్టుకోవాలి మనం. 17 వర్షాణి, 17 ఏళ్ల నుంచి ఎదురు చూస్తోందట. ఎవరి గురించి? రాముడు పట్టాభిషిక్తుడవుతాడని. ఎప్పుడు ఎప్పటి నుంచి? సాధారణంగా క్షత్రియులకి 11వ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు. బ్రాహ్మణులకి గర్భాష్టమం, గర్భంలో పడిన దగ్గర తర్వాత 8వ సంవత్సరం, అంటే పుట్టిన పిల్లాడికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేయాలి, లేదా 13వ సంవత్సరంలో చేయాలి. క్షత్రియులకి
11వ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు. అంటే ఉపనయనం అయిన తర్వాత అప్పటి నుంచి ఎదురు చూస్తోంది ఆవిడ. ఉపనయనం ఏంటంటే త్వరలో పట్టాభిషిక్తుడు కూడా అవుతాడు ఆయన. అప్పటి నుంచి 17 సంవత్సరాలు గడిచిందటండి ఇప్పటికి. అంటే ఇది ప్రమాణం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను మొదట్లో కూడా చెప్పాను. రామాయణం అంతా ఏమిటండి? రాముడు ఏం సుఖపడ్డాడు, సీత ఏం సుఖపడింది. ఇలా పుట్టాడు, అలా యజ్ఞ సంరక్షణకు వెళ్ళాడు, పెళ్లి చేసుకొచ్చాడు, అరణ్యాల పాలయ్యాడు, తిరిగి వచ్చాడు, భార్యను దూరం చేసుకున్నాడు. ఏం సుఖపడ్డారు, ఎందుకు ఆదర్శ దంపతులై రామచంద్రులు సీతారాములు? చెబుతోంది అమ్మవారు, 17 వర్షాణి. చాలా నిర్దిష్టమైన మాటలు ఇవి. ఉపనయనం అయిన తర్వాత 17 ఏళ్ళు అంటే ఇప్పుడు రాముడి కంటే గర్భంలో పుట్టిన తర్వాత 11వ సంవత్సరం ఉపనయనం అంటే రాముడికి 10వ సంవత్సరం ఉపనయనం అవుతుంది. అప్పటి నుంచి 17 ఏళ్ళు ఎదురు చూస్తుంది. అంటే ఇప్పుడు రాముడికి ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాల వయస్సు. 16వ ఏట రామచంద్రమూర్తి గారు వివాహం అయింది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి. వివాహం అయిన తర్వాత సుమారుగా 12 ఏళ్ల కాలం పాటు రాముడు సీత అంతఃపురంలోనే ఉన్నారు. ఇది ప్రమాణం. ఇది పూర్తయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వనవాసానికి వెళతారు దండకారణ్యానికి 14 ఏళ్ళు. 27, 14 లెక్కేసుకోండి. తిరిగి వస్తారు. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. 11,000 సంవత్సరాలు పరిపాలన చేశారు. 27వ సంవత్సరంలో ఆయన వనవాసానికి వెళ్ళారు దండకారణ్యానికి. అక్కడ 14 ఏళ్ళు ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మ వారి గర్భం దాల్చి అప్పుడు వనవాసానికి వెళ్ళింది. దీన్ని బట్టి చూస్తే సుమారు 10,900 సంవత్సరాల కాలం పాటు సీతారాములు అన్యోన్యంగా కలిసే ఉన్నారు. ఇది పరమ ప్రమాణం. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకు ఆదర్శ దంపతులు సీతారాములు. ఊరికనే 10 ఏళ్ళు పెళ్లి చేసిన ఈ 11 విడాకులు ఇచ్చేవాడు ఆదర్శ దంపతులు ఎందుకు అవుతారు వారు? అలాగా 10,500 సంవత్సరాలు కలిసి ఉన్నారు రామచంద్రుడు సీతారాములు. అందుకు ఆదర్శం. ఇప్పుడు దీని ప్రమాణంగా చెప్పుకోవచ్చు. ముందు చెప్పలేదు వాల్మీకి వారు. 12 సంవత్సరాల కాలం పాటు భరతుడు అమ్మమ్మగారి ఇంట్లోనే ఉన్నారు. వివాహం అయిన తర్వాత 12 ఏళ్ళు అంతఃపురంలో ఉన్నారు సీతారాములు. కలిసే ఉన్నారండి. మనం చెప్పుకునే స్టోరీ ఎంత? 11,000 సంవత్సరాల్లో. గట్టిగా 50 ఏళ్ళు స్టోరీ కూడా చెప్పుకుని ఆడము మనం మన బ్రతుక్కి. దీని గురించి మళ్ళీ నాలంటడు మైకట్టు రోడ్లకి ఎగురుతూ ఉంటాడు. రాముడు ఏం సుఖపడ్డాడు, సీత ఏం సుఖపడింది. పట్టాభిషేకం ముహూర్తం వశిష్ఠుల వారు వనవాసానికే పెట్టారు, అక్కడికి వెళ్ళి ఏం సుఖపడ్డారని చెప్పి నానా రకాల హంగామాలు చేసేవారు ఉన్నారు. కాబట్టి నిర్దిష్టమైన వచనాలండి వాల్మీకి. కాబట్టి 17 వర్షాణి తవ జాతస్య రాఘవ, 17 ఏళ్ల నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను రా, నువ్వు రాజు అవుతావని. కానీ ఇది జరిగేలా లేదు. సరే, కౌసల్యాదేవి సత్య ప్రతిజ్ఞుని రామచంద్రమూర్తి వారిని చూసి, నాయన సంతానం కోసం ఎన్నో పూజలు చేశాను, నోములు నోచాను. నా భాగ్యవశాన నువ్వు నా కడుపున పుట్టావు. అసలు నువ్వు కైకే కడుపున పుట్టినా బాగుండరా బాబు. ఎందుకని? అప్పుడు పట్టాభిషేకం నీకే అయ్యి ఉండేది. నువ్వు నా కడుపున పుట్టిన కారణం చేత నువ్వు అరణ్యాలకు వెళ్ళాల్సి వస్తోందిరా రామా. ఇది నా దౌర్భాగ్యం. ఏమని చెప్పుకోను నా దురదృష్టం గురించి. కాబట్టి ఈ తపస్సులు, ధ్యానాలు, పూజలు ఎన్ని చేసినా వెనక కర్మ ఒకటి ఉంటుందిరా రామా. అది మనల్ని ఎప్పుడు ఎలా త్రిప్పాలో అలా త్రిప్పుతూ ఉంటుంది. రాముడికే తప్పకపోతే మనకు తప్పుతుందా? ఇక్కడ కాదని అక్కడి, అక్కడ కాదని ఇక్కడికి, అక్కడికి వెళ్తే ఏదో వస్తుందని ఏమీ రాదండి. పిచ్చి పిచ్చి మాటలు. లక్ష్మణుడు అంటాడు అదరా, పద్మపురాణంలో చెబుతారు. నాన్నగారిని ఖండించి వచ్చేస్తానంటాడు లక్ష్మణస్వామి వారు వెళ్ళి. ఇంత మాట అంటాడని నిన్ను రాముడు వారు చెబుతారు, ఆగరా నాయనా, ఇది ఈ జన్మది కాదు, జన్మ జన్మల పాప పుణ్యాల ఫలితం. పోగడి పోగడి నృసింహావతారంలో కాదటండి. స్వామివారు హిరణ్యక సంహారం చేయడం కోసం నృసింహావతారం ఎత్తారు. హిరణ్యక సంహారం పూర్తయిపోయింది. ఆ వేషం తీసుకోలేదుట. అంత భయానకంగా ప్రయాణం చేస్తున్న నృసింహస్వామి వారు ఒక నదీ తీరంలో కౌశికుడైన ఒక బ్రాహ్మణుడు యొక్క భార్య పొద్దున్నే పాప స్నానం చేసి మడిగట్టుకుని నీళ్లు పట్టుకెళ్తుండట. నృసింహస్వామి వారిని చూసింది, భయపడింది. మామూలుగా ఉంటుందండి, రాముడు చూసినట్టుంది నృసింహస్వామిని చూస్తేను.
ఆ పెద్ద పెద్ద చేతులు, ఆ వికారమైన ముఖం, పెద్ద పెద్ద కూరలు, గాండ్రింపులు చూసి నదిలో ప్రాణం విడిచిపెట్టేసింది. ఆ కౌశిక బ్రాహ్మణుడు శపించేట, నువ్వు భగవంతుడివైతే కావచ్చు, ప్రాణులను భయపెట్టి ప్రాణాలు తీసేస్తావా నువ్వు కూడా నీ భార్యకు దూరంగానే ఉందువుగా. కానీ అప్పుడు కౌశిక బ్రాహ్మణుడు శపించేటండి నరసింహావతారంలో. ఈ విషయం లక్ష్మణస్వామికి చెప్తాట రాముడు, ఇది ఇప్పటిది కాదురా నాయనా, అప్పటి కర్మ. రాముడికే కర్మ పరంపర తప్పకపోతే మీకు నాకు తప్పుతుందా? పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే అలా. కాబట్టి ఆ కౌసల్యాదేవి రాముణ్ణి ఇన్ని విధాలుగా తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ రాముడికి వచ్చేటువంటి ఆ యొక్క అపనందనల్ని తాను చూస్తూ భరిస్తూ చాలా దుఃఖించింది. భ్రాతృస్తే వజత పుత్ర లక్ష్మణస్వ శృతంత్వయ యతత్రానంతరం కార్యం కురుష్వేది శోచితే. ఓ కుమారా, సరే తండ్రి గారి ఆజ్ఞ అయిన తర్వాత ఇక కాదనేది ఏముంది, నువ్వు తండ్రి మాట జవదాటని పుత్రుడువు కనుక నేను చెప్పేదేవదికి నీకు. నాయన లక్ష్మణస్వామి వారు మాట్లాడుతున్నారు, అన్నయ్య నువ్వు ఇక్కడే నుంచో, ఎంతమంది ఎదురొస్తారో రాని, వారందరినీ కూడా నా వాడైన బాణములతో ఎదిరించి నిన్ను సింహాసనమే కూర్చోబెడతాను. ప్రోత్సహితోయం కైకేయ స దృష్టో యది సప్పితా అమిత్రా భూతో నిస్సంగం వజ్యతాం వజ్యతాపసి. ఆ కైకమ్మ తల్లి అసలు నిజంగా తల్లి అంటారా ఆవిడ్ని? ఇంత ఘోరమైన కోరిక కోరింది. ఆవిడ సంగతి కూడా చెబుతా అన్నాడు, కైకమ్మ సంగతి కూడా చెబుతాను అని చెప్పి చాలా పరుషంగా మాట్లాడండి ఆయన. బలమేష క్రియాసృత్య హేతుం నా పురుషర్షభ ధాతుమిచ్చది కైకయ్యే రాజ్యం స్థితం విధం. అసలు దశరథుడు తర్వాత పెద్ద కుమారుడు రాజవ్వాలి తప్ప ఎవరో రెండో వాడు రాజవ్వడం ఏమిటి? ఏ ధర్మశాస్త్రంలో ఉంది ఇది? ఎవడు చెప్పాడు అలాగా? పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి వారు ఉండగా భరతుడు రాజు ఎలా అవుతాడు? అన్నయ్య నువ్వు ఒక్కసారి ఆగు, ఇవన్నీ నువ్వు అడగలేవు నాన్నగా, నువ్వు పిచ్చివాడివి, నువ్వు వెరివాడివి, నేను అడిగొస్తాను. ఏ ధర్మశాస్త్రంలో ఉందియా రాజా ఇలాగని? పెద్ద కొడుకు కాకుండా రెండో కొడుకుని రాజ్యాభిషిక్తం చేయమని ఏ ధర్మశాస్త్రం, ఏ రాజధర్మం చెప్పింది? అవన్నీ నేను అడిగొస్తాను. మన దగ్గర సైన్యం ఉంది ప్రభు, అన్నయ్య మీరేం దిగులు పడకండి, వారినందరూ ఎదిరిద్దాం, అడుగుదాం. వద్దన్నారు రామచంద్రమూర్తి గారు. అవేమి అక్కర్లేదురా తమ్ముడు, తండ్రి మాట శిరోధార్యంగా భావించిన పరమధర్మం. ఆయన ముందు వృత్తాంతాలు చెప్పుకొచ్చారని మనం చెప్పుకున్నాక. సగరుల గురించి, సగర చక్రవర్తి తన పుత్రులందరినీ ఆ గోవును తీసుకుని భూమిని తవ్వేశారు. ఎదిరించారా తండ్రిని? ముందు అలాగా. పరశురాముడు జమదగ్ని పుత్రుడు తండ్రి చెప్పాడని తలినేరికేశాడు. తండ్రిని ఎదిరించడం ఎక్కడన్నా ఉందా? కాబట్టి తండ్రి పరమదైవం, పరమ గురువు. లక్ష్మణ తగ్గు అనగానే తెగ్గాడండి. అది గొప్ప విషయం. అన్నదమ్ముల మధ్య మైత్రి, అనుబంధం అంటే అలా ఉండాలి. నాస్య శక్తి పుతిర్వ్యాక్షం సమిత్రకమృతం మమ ప్రాసాదయత్వం శిరస గంతుమిచ్చామి యవనం. తండ్రి ఆజ్ఞ జవతాటక ఎవరైతే ప్రవర్తన చేస్తుంటారో వారు ఉత్తములు. ఆ ఆజ్ఞ జవదాటని వాడే రాముడు. కాబట్టి నేను ఎప్పుడూ తండ్రికి విధేయుణ్ణి. ఇప్పుడు తెల్ల చెబుతోంది, అస్మాకం చుకులే పూర్వం సరగత్యోపిదిహు కద్భి సాగరద్భూమి అవస్థ సుమహాన్వద. రాముడు చెప్తున్నాడు ఈ సగర్ల గురించి, జమదగ్ని మహర్షి గురించి, పరశురాముడి గురించి చెప్పారు. కౌసల్యాదేవి ఏతైర్వనే బహుభిదే దేవి దేవస్తమయకృతం పితుర్వచనం క్లీబం కరిష్యామి పితుర్హితం. చాలా సంతోషం రామచంద్ర, బాగా చెప్పు. అయితే మరి తల్లి పూజ నేరారు కాదా? మరి తల్లి మాటకి విలువేం లేదా ఇక కొడుక్కి? కాబట్టి తల్లి సంగతి ఏమిటి? తల్లికి చాలా ఉత్తమమైన స్థానాన్ని ఇచ్చారు. సన్యాసంలో ఉన్నా కానీ తల్లి గతిస్తే వచ్చి తలకరువు పెట్టాలి. కొడుకు శంకర్లు చేశారు ఆ పని. సన్యాసాశ్రమంలో ఉన్నా కానీ తండ్రి వస్తే నమస్కారం చేసినా చేయకపోయినా తల్లి వస్తే నమస్కారం చేయాలి. సన్యాసి కూడా ఎప్పటికీ పీఠాధిపతులు చేస్తారు. రమణులు కూడా చేశారు అలాగా. కాబట్టి తల్లికి ఇంత పరమ గొప్ప స్థానం శాస్త్రంలో ఇచ్చింది కదా, మరి తండ్రి మాటకి తల్లి మాటకి గౌరవం లేదా అని ప్రశ్నించిందిట. దానికి స్వామి ఏం సమాధానం చెబుతున్నారో వారి సంభాషణ జరుగుతుందో వచ్చేవారిని చూస్తే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహితాం. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.